2025 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ భీమవరం ప్రాంతంలోని ముత్యాలపల్లి గ్రామంలో ముత్యాలమ్మవారి జాతర సందర్భంగా వార్షికోత్సవాల సందర్భంగా జరుగుతూ ఉన్న గ్రామ దేవతా రక్ష సకల దేవతా రక్ష, గ్రామ దేవతా రక్ష సకల దేవతా రక్ష అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. జగములేలెడు తల్లి జననియంచి జాతరల్ పూజలు సాగింతువీవో. జగములేలెడు తల్లి జననియంచి జాతరల్ పూజలు సాగింతువీవో. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లియం చెంచలే ఒక్కో. జగములేలెడు తల్లి జననియంచి జాతరల్ పూజలు సాగింతువీవో. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లియం చెంచలే ఒక్కో. నిగల్ జారిన నీరు జారినను, నిగల్ జారిన నీరు గారినను, నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి. నిగల్ జారిన నీరు గారినను, నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి. సగమైన వేళని సాయమ్ము కోరి చాతకమ్మై నిల్వ స్వాతి కాలేవే. మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. జగాలన్నీ పరిపాలించేటువంటి జగన్మాతృ స్వరూపమైన ముత్యాలమ్మ తల్లికి మారెమ్మ తల్లితో సహా వారి సోదరుడైన పోతురాజుతో సహా మనం దాదాపు 25 ఏళ్లుగా ఉత్సవాలు చేస్తున్నాం, పెద్ద ఎత్తున చేస్తున్నాం. అందుకని ఇప్పుడు మనం తెలుసుకోవలసింది, జగత్తులన్నింటినీ పరిపాలించేటువంటి తల్లికి మనం జాతర చేస్తున్నాం కదా, ఆ జగత్తుని మనం పరిపాలించేలా అవకాశం ఇచ్చినటువంటి కన్న తల్లి గురించి మనం ఏం చేశాం, ఇది ఆలోచించాలి. అందరూ ఇది ఆలోచించాలి. జగములేలెడు తల్లి జననియంచి జాతరల్ పూజలు సాగింతువీవో. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో. జగన్మాత 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 అనగానే మనం అన్ని కోరికలు తీరుస్తుంది, అన్ని భయాలు పోగొడుతుంది అని ఆవిడికి నమస్కారం చేస్తాం. ఆవిడికి అపూర్వమైన జాతరలన్నీ చేస్తాం. జాతర అనగానే మనం అంతా పరిగెత్తుకొస్తాం, శుభ్రంగా మరమరాలు ఉండలు వేరుశెనగ అచ్చులు కొనుక్కుని తింటూ కూర్చుంటాం హాయిగా. జాతర బ్రహ్మాండం. దండాలు పెట్టేవాళ్ళు దండాలు పెడతారు, రకరకాల వ్యవహారాలు నడిపించేవాళ్ళు నడిపిస్తారు. అమ్మవారి పేరు మీద అన్నీ నడుస్తాయి. అన్నీ అయిపోయాక ఏం చేసామంటే ఆలోచించుకోలేము. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే, జగత్తుని పరిపాలించే తల్లికి ఒక తాటాకు గుడిసెలో కూర్చోబెట్టి వాళ్ళ సోదరుడు సహా సోదరి సహా ఇంత చేస్తున్నాం కదా మనం. మన ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది. ఆవిడ ఈ జగత్తులో మనం జీవించడానికి, పరిపాలించడానికి, నిర్వహించుకోవడానికి తగిన అవకాశం ఇచ్చింది. అందుకని ఆ తల్లికి ఆ తండ్రికి మనం ఏమైనా చేశామా అని ఆలోచిస్తే ముత్యాలమ్మ తల్లి మిమ్మల్ని అందరినీ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండేలా దీవెన చేస్తూ, కుటుంబ సంబంధాలు బాగుండకుండా, కుటుంబం పట్ల మన బాధ్యతలు నిర్వర్తించకుండా ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, జాతరలు చేసినా, వేదశాస్త్రాలు అన్నీ చదివినా శుద్ధ దండగా అని చెబుతోంది మన సంప్రదాయం మొత్తం అంతా కూడా. శుద్ధ దండగ, మామూలు దండగ కాదు. వ్యాకరణం ప్రకారం శుద్ధ దండగ అనేది తప్పుడు సమాసం అయినా సరే అదే మాట, శుద్ధ దండగ. ఎందుకోసం అంటే భక్తిని మనం అన్వయం చేసుకోవాలి, జీవితంలోకి తీసుకురాగలగాలి. ఒక విగ్రహం రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ఎంత చేస్తున్నాం, ఇంట్లో తల్లి సజీవంగా మన దగ్గర ఉంది, ఆవిడకి ఏం చేశాం? తల్లిని తండ్రిని సరిగ్గా చూడని వాళ్ళు ఎవరికి ముత్యాలమ్మ జాతరలో పాల్గొనే అర్హత లేదు. నాకు నిజం చెప్పడమే అలవాటు. అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోయి, అక్క చెల్లెళ్ళు కొట్టుకు చచ్చిపోయి, తోడుకోడళ్ళు అంతకంటే కొట్టేసుకుని
జాతర వచ్చేసరికి మాత్రం ఎగిరితే కుదరదు. ఇక్కడ కులభేదం లేకుండా ఒక్కో చోట మతభేదం కూడా ఉండదు. ఇతర మతాల వాళ్ళు కూడా మన జాతరలో పాల్గొంటూ ఉంటారు. మతభేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా పాల్గొంటారు కదా. జాతర అనేసరికి ముత్యాలపల్లికి చెందిన వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నా సరే వచ్చేస్తారు కదా, మా ఊరు జాతర మా ఊరు జాతర అని. మా ఊరు జాతర మా ఊరు జాతర అని దూర ప్రాంతాలు కాదు, దూర దేశాల నుంచి కూడా వచ్చేస్తారు కదా. మరి ఆ జాతర ప్రయోజనం ఏమిటి? ఏ భేదము లేకుండా ఇక్కడ ఇంతమంది ఉండగలిగాం కదండి. ఓ పెద్ద మనిషి ఎవరో వస్తారు మాట్లాడతారు అనగానే ఇంతమంది భక్తితో లేచి నాకు స్వాగతం చెప్పారే. ఈ ఐకమత్యం గ్రామంలో ఇతర విషయాల్లో ఏమవుతుంది, ఎందుకు ఉండదు? ప్రతి గ్రామంలోనూ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెరుగుతున్నాయి? న్యాయస్థానాల్లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? వ్యాజ్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? పల్లెటూళ్ళలో కూడా రకరకాల రాజకీయ కక్షలు ఎందుకు రగులుకుంటున్నాయి? వాటికి సమాధానమే ఇవాల్టి ప్రవచనం గ్రామదేవత రక్ష, సకల దేవత రక్ష అనేది. ఇవాళ మన సమస్యలన్నిటికీ సమాధానం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. నిగ నిగల్ జారిన నీరుగారినను నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి. ఒక తల్లి పిల్లాన్ని కనాలి అంటే, ఒక శిశువుని కనాలి అంటే ఎంత నలిగిపోతుందో తెలుసా? 9 నెలల పాటు. ఇప్పుడు ఇంకా సిజేరియన్ ఆపరేషన్లు వచ్చాక కాస్త తేలిగ్గా తీసి బయట పారేస్తున్నారు. పూర్వం అలా కాదండి. వారం వేసి రోజులు నొప్పులు పడిన ఆడవాళ్ళు ఉన్నారు. నొప్పులు రాకపోతే భయంకరమైన పద్ధతిలో మంత్రాలు చదివి, మంత్రాలనే తప్పుగా చదివి ఢామ్ ఢూమ్ ఢీమ్ అని చెప్పి వాటితో భయపెట్టి నొప్పులు వచ్చేలా చేశారు. ఒక రహస్యం ఏమిటంటే, ఆసుపత్రుల్లో పురుడు పోసే ఆవిడని ఏమంటారండి? మంత్రసాని అంటారు. నర్సు అనేది ఈ మధ్యన వచ్చింది, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక. తెలుగు వాళ్ళు పెట్టిన పేరు మంత్రసాని. ఆసుపత్రుల్లో నర్సులు ఎవరైనా మంత్రాలు చదువుతారా? మంత్రసాని ఏమిటి? భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. మంత్రసాని మాట ఎందుకు వచ్చింది? ఆవిడ మంత్రాలు ఏం చదవతే నర్సులు మంత్రాలు చదువుతారా? లేదే. కానీ ఒకప్పుడు ఈ నర్సులు ఆసుపత్రులు కూడా లేని కాలంలో, ఇళ్లల్లోనే పురుళ్ళు పోసే రోజుల్లో తల్లి మాత్రం అవసరమైతే అదృష్టం బాగుంటే ఆవిడ తల్లి కూడా బతుకున్న రోజుల్లో ఈ పురుడు పోయడానికి సాయం చేసేవాళ్ళని మంత్రసాని అనేవారు. ఎందుకంటే సాని అంటే స్త్రీ, అంతకంటే వేరే అర్థమే మనం చెప్పు. సాని అంటే మామూలుగా స్త్రీ. దొరసాని అంటే దొరగారి భార్య. అలాగే మంత్రసాని అంటే మంత్రాలు చదివే స్త్రీ. కాబట్టి మంత్రాలు ఎందుకు చదువుతుంది? ఎందుకోసం అంటే ఈ నొప్పులు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే చెవుల్లో విపరీతమైన శబ్దాలు వినిపించేవారు. ఆ విపరీతమైన శబ్దాలు, ఆ తప్పులు, ఆ ఒత్తులు లేని వాటికి ఒత్తులు పెట్టడం, ఒత్తులు ఉన్న వాటికి పీకేయడం, ఈ భయంకరమైన మంత్రాలన్నీ వినలేక ఓ అని ఆందోళన చెందేది. ఈ ఆందోళనకి ప్రసవం అయ్యేది. అది ఉపాయం. అలా తప్పుడు మంత్రాలు చదివేటువంటి స్త్రీని మంత్రసాని అన్నారు. అందుకని మంత్రసాని వచ్చింది. తచ్చయ్యోరావృణీమకే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునక స్వస్తిర్మానుషేభ్యక ఊర్ధ్వం జగాతు భేషజం. ఇది మంత్రం. దాన్ని వాళ్ళు ఎలా చదివేవారంటే సగం వింటారు, సగం వినరు కదా. మంత్రస్థానంలో బ్రాహ్మణులు కాదు, వేరే వాళ్ళు ఉంటారు. సాధారణంగా వారు వేరే వృత్తుల్లో ఉంటారు, వారికి మంత్రాలతో నిమిత్తం ఏం లేదు. కానీ పెద్దవాళ్ళు చదువుతుంటే వింటూ ఉంటారు. సగం వింటారు, సగం వినరు. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ప్రసవించే స్త్రీ చెవి దగ్గరకు వచ్చి తచ్చయ్యోరావృణిమిహాయగతం యజ్ఞాయగతం యజ్ఞపతయే దేవి స్వస్తిరస్తునక స్వస్తిర్మానుషేభ్యక అని చదివేసేవాడు. చచ్చేది ఇది వెళ్ళలేక. దెబ్బకి ప్రసవం వచ్చేది, దెబ్బ కడుపులో కదలకి వచ్చేది. ఇన్ని ఉపాయాలు చేసి పిల్లల్ని రక్షించుకున్నారండి. ఆ పూర్వకాలం తల్లులందరికీ నమస్కారం, తల్లులందరికీ నమస్కారం, వారి తల్లులకు కూడా నమస్కారం. ఇన్ని ఉపాయాలు చేసి రక్షించుకున్నారు. ఆసుపత్రులు లేవు, వైద్య సౌకర్యాలు లేవు. ప్రసవం వస్తే పూర్వం నా వయస్సు ఉన్న వాళ్ళందరికీ, ఆడ మగ అందరికీ తెలుసు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి తల్లా పిల్ల తెలుపవలసిందే. తల్లా పిల్ల, పిల్ల బతకాలంటే తల్లి చచ్చిపోతుంది. తల్లి బతకాలని మీరు నిర్ణయించుకుంటే పిల్ల చచ్చిపోతుంది. అంత తీవ్ర పరిస్థితులు ఉండేవి. ఆ రోజుల్లో గ్రామం మొత్తాన్ని
చల్లగా కాపాడినటువంటి తల్లి ముత్యాలమ్మ తల్లి, మారెమ్మ తల్లి. ప్రజల భయాన్ని పోగొట్టి ఈ గ్రామం కోసమే నేనున్నాను. ముత్యాలమ్మ తల్లి అంటే అర్థం ముత్యాలపల్లికే, వివరణ కాదు. ముత్యాలపల్లికి ప్రత్యేకం. ఈవిడ అనుగ్రహం కలగాలంటే ప్రధానమంత్రి అయినా సరే ముత్యాలపల్లి రావాల్సిందే. మళ్ళీ కుదరదు. ఢిల్లీ నుంచి నమస్కారం చేస్తే కుదరదు, ఇక్కడ రావాల్సిందే, ఇక్కడ మొక్కు తీర్చుకోవాల్సిందే. గ్రామదేవత ప్రత్యేకతే అది. మనకు ఒక్కోసారి అనుమానం వస్తుంది. మాపోటి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఏదో వీళ్ళు లలిత అమ్మవారు అంటారు, లక్ష్మీదేవి అంటారు, సరస్వతీదేవి అంటారు, మరి గ్రామదేవతల్లో ముత్యాలమ్మ అంటారు, మారెమ్మ అంటారు, మావుళ్ళమ్మ అంటారు, రకరకాల సత్యమ్మ తల్లి అంటారు. ఆ దేవతలకి ఈ దేవతలకి భేదం ఏమిటి? వీళ్ళు ప్రధానమా వాళ్ళు ప్రధానమా అన్నదానికి సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే, తండ్రి మనకి మాత్రమే తండ్రి, లోకానికి అంతటికీ తండ్రి కాదు. మన తండ్రి మనకు మాత్రమే తండ్రి, మన తల్లి మనకు మాత్రమే తల్లి, లోకానికి అంతటికీ తల్లి కాదు. భగవంతుడు సర్వాంతర్యామిగా అంతటా ఉంటూ మానవులకి నమ్మకం కలిగించడం కోసం, ధైర్యం కలిగించడం కోసం నీకు దగ్గరలోనే ఉన్నాన్రా అని చెప్పడానికి ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అయినటువంటి లలితా పరాభట్టారిక ఈ గ్రామంలో ముత్యాలమ్మ దేవతగా ఆవిర్భవించింది. అందులో సందేహం ఏమీ లేదు. లలితాదేవి ఇక్కడ ఉంది. అక్కడ మీరు ఏదో జ్యోతి రూపంలో చూస్తున్నాం, గరగ రూపంలో చూస్తున్నాం అనుకోకూడదు. లలితాదేవి యొక్క రూపమే అది అనుకుని నమస్కరించి. ఈ గ్రామంలో ఎందుకు ఆవిర్భవించడం అంటే ఈ గ్రామ ప్రజలకు ఒక విశ్వాసం కలగడానికి. దేవుడు ఎక్కడో ఉంటే మనకి విశ్వాసం ఎలా ఉంటుందంటే మన దగ్గరే ఉన్నాడంటే విశ్వాసంగా ఉంటుంది, అంతే కదా. వెంకటేశ్వర స్వామి కూడా ఎక్కడైనా కడితే ఏం చేస్తారు? తిరుపతి నుంచి విగ్రహాలు తెచ్చామంటారు, తెస్తారు. మామూలుగా విగ్రహాలు తయారు చేయకూడదా? కానీ తిరుపతి నుంచి విగ్రహాలు తెస్తే తిరుపతి దేవుడు చాలా ఎక్కువ గొప్పవాడు, అక్కడి నుంచే విగ్రహాలు తెచ్చారు. కాబట్టి ఈయన కూడా ఆయన తర్వాత అంతవాడే, ఆయన అంత కాకపోయినా ఆయన తర్వాత అంతవాడే అన్నారు కదా. శివుడు శివాలయం కట్టారనుకోండి, కాశీ నుంచి తెచ్చాం శివాలయం అంటారు. తిరుపతి నుంచి శివలింగం తెచ్చాం అంటారు కదా, కాశీ నుంచి తెచ్చామంటారు. అంటే కాశీదేవుడు సర్వాంతర్యామి, ఆయన మన గ్రామంలో ఉండాలంటే అక్కడి నుంచి లింగం తేవాలి. అలాగే అనంతకోటి బ్రహ్మాండాలు నిండినటువంటి లలితా పరాభట్టారిక కేవలం ఈ గ్రామ ప్రజల కోసం ఇక్కడ ముత్యాలమ్మ రూపంలో ఆవిర్భవించింది. ఈ గ్రామంతోనే ఆవిడికి సంబంధం. అంటే ఈ గ్రామంలో ఎవరికి ఏం జరిగినా ఆవిడదే పూచి. అందులో ఆవిర్భవించడంలో విశేషం ఇంకా అక్కడతో సరిపోక ప్రతి ఇంట్లోనూ తల్లిగా తండ్రిగా ఆవిర్భవించింది. అమ్మవారు తల్లిగా, పరమేశ్వరుడు తండ్రిగా ఆవిర్భవించింది. అంచేది ఆ పరంపర ఎలా వస్తుంది అంటే ముందు పార్వతీ పరమేశ్వరుడు, తర్వాత గ్రామదేవత ఈశ్వరుడు కళ్యాణం చేసినప్పుడు చేసేటువంటి ఆయన, మళ్ళీ మన ఇంట్లో తల్లి తండ్రి, మళ్ళీ మన ఆరాధనా విధానం ఎలా ఉంటే ముందు తల్లి తండ్రికి అన్నం పెట్టకుండా ఊళ్ళో నేను గుడి కట్టించాను, ఆసుపత్రి కట్టించాను, ఇవన్నీ పేపర్లో ప్రచారానికి మనకొస్తాయి. నీకు జీవితంలో లక్ష్యాన్ని మాత్రం సాధించడం కుదరదు. పబ్లిసిటీకి బాగుంటాయి, ప్రచారం చేసుకుందుకు బాగుంటాయి. అమ్మా నాన్నకు అన్నం పెట్టకుండా అనాథాశ్రమం కట్టించానంటే పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. ముందు అమ్మా నాన్నలకు పెట్టాలి కదా. వీళ్ళని అనాథన చేసేసి నేను ఎవరో అనాథనని పోషించానంటే అది ఈ ఆరాధన మనకి ఇక్కడ మొదలై తర్వాత గ్రామం బండి ముత్యాలమ్మ దగ్గరికి చేరుతుంది. ఆవిడ గ్రామానికి మొత్తం అధిదేవత. ఆవిడకి భర్త పరమశివుడే. లలితా పరాభట్టారికి ఎవరు భర్తో ఈవిడికి భర్త. మీరు ముత్యాలమ్మ కళ్యాణం చేస్తే ఈశ్వరుణ్ణే పక్కన కూర్చోబెట్టి చెయ్యాలి. పోతురాజు గారు అన్నగారు కదా, ఆయన చేత గడ్డం కింద బెల్లం మొక్క పెట్టించాలి, బావమరది కింద లెక్క. ఎందుకంటే పుట్టింటి వారి యొక్క ప్రాధాన్యం, స్త్రీ జీవితంలో పుట్టింటి వారి యొక్క ప్రాధాన్యానికి ప్రతీక మనం అక్కడ పెట్టిన పోతురాజు. ఎంత పెళ్ళవని పిల్లల్ని కానీ ఏమవని ఒక అన్నగారు ఏడాదికి ఒక్కసారైనా వచ్చి ఆవిడ ఇంట్లో భోజనం చేయాలి. దాన్నే భగినీహస్త భోజనం అంటారు. కార్తీక మాసంలో మనం దీపావళి వెళ్ళగానే వచ్చిన విధియ ఉంటుంది. ఆ విధియ నాడు తప్పనిసరిగా అక్క లేదా చెల్లె ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి రావాలి. భోజనం చేసి వచ్చేయకూడదు. హోటల్లోకి వెళ్ళి భోజనం చేసి వస్తే ఊరికే వస్తామా, బిల్లు ఇస్తాంగా. మరి చెల్లెలింటికి వెళ్ళినా సరే బిల్లు కాదు ఇవ్వాల్సింది.
ఆవిడ కష్టసుఖాలన్నీ విచారణ చేసి ఆవిడ చేతిలో ఈ రోజు లెక్కల్లో చెప్పాలంటే కనీసం 2-3 వేలు చేతిలో పెట్టి, అమ్మ మేము ఉన్నాం, పుట్టింటి వాళ్ళని నిన్ను మర్చిపోలేదు, నీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అని చెప్పాలి. అంత గొప్పగా ఎన్నేళ్ళైనా తోబుట్టువుల్ని గౌరవించమని చెప్పిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందుకోసమే ప్రత్యేకంగా అక్కడ పోతురాజు ఉంటాడు ఖచ్చితంగా. నేను మా సోదరుని నేను వదలలేదు, మీ సోదరీమణుల్ని మీరు కూడా వదలకండి. అక్క చెల్లెళ్లతో సహా ఉంటుంది ఆవిడ, పరమేశ్వరుని యొక్క భార్య. అటువంటి తల్లి అనుగ్రహం మనకు కలగాలి అంటే ముందు ఇంట్లో ఉన్నటువంటి దేవతా స్వరూపులైన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కుటుంబ బంధాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పైన నాకు కార్యకర్తలు ఫోన్ చేసి సంప్రదించి ముత్యాలమ్మ తల్లి జాతర అనగానే నాకు ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. ఎందుకంటే మా ఊరు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ అగ్రహారం, మా ఊరు దేవత కూడా ముత్యాలమ్మ అమ్మవారే. అక్కడ చిన్న గుడిగట్టి మేము ఏటా పాల్గొన మాసంలోనో ఎక్కడో జాతర చేస్తూ ఉంటాం ఖచ్చితంగా. ఆవిడకి ఒక పుట్టిల్లు ఉంది, మా ఊళ్ళో ఒక అత్తారిల్లు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ జాతర పుట్టింటి దగ్గర మొదలవుతుంది. అత్తారు చీమలకొండవారు అంటారు అగ్రహారికులు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో లేకపోయినా సరే వాళ్ళు ఇదివరకు ఎక్కడుండేవారో అక్కడికి తీసుకెళ్ళి ఈ గరగలన్నీ అక్కడ పెట్టి ఓ పావుగంట సేపు అక్కడ నాట్యం అది చేసి అక్కడి నుంచే తీసుకొస్తారు. గ్రామదేవత జాతరకి ఎప్పుడు సంప్రదాయాలు ఉంటాయి, ఆ సంప్రదాయాలను ఎప్పుడూ మానకూడదు. అందుకని మా బోడపాటులో పుట్టిన నేను ముత్యాలమ్మ అమ్మవారి జాతరకి మా చిన్నతనంలో ఎన్నోసార్లు పాల్గొన్నాం ఆనందంగా. ఇప్పుడు మళ్ళీ ముత్యాలమ్మ అనగానే ఇవిడేదో మా ఊరు దేవతే నన్ను ఆదేశిస్తోంది అనుకుని నేను వెంటనే వస్తున్నాను పర్వాలేదని చెప్పి. లేకపోతే నాకు కొంచెం ప్రణాళిక ఎలా ఉంటుందంటే 31వ తారీఖు విజయవాడ వెళ్ళాను, 1వ తారీఖు వచ్చాను, మళ్ళీ 2వ తారీఖు కర్నూలు వెళ్ళాను, 3వ తారీఖు వచ్చాను, 4 రాత్రి ఇప్పుడు బయలుదేరి ఇక్కడికి వచ్చాను, 5వ తారీఖు రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఎల్లుండి ఎక్కడో హైదరాబాదులో మై హోమ్ భూజ అని పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అందులో మాట్లాడాలి. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులాగి మధురై తంజావూరు ఇవన్నీ పర్యటనకి వెళ్ళాలి. ఇలా ఉంటుంది. అయినా సరే మధ్యలో ఆనంద శ్రీనివాస్ గారు ఫోన్ చేయగానే ఎందుకు వచ్చారంటే ముత్యాలమ్మ అనగానే నాకు మా ఊరు గుర్తొచ్చింది. మా ఊరు అమ్మవారే ఇక్కడ ఉందిరా అబ్బాయి, మనం చేసుకోవాలి ప్రార్థన అనుకున్నాం. దానికి తోడు ఒక్క మాట నేను గ్రామదేవత జాతర కాబట్టి చెబుతున్నా. ఇప్పుడక్కడ తాటాకు గుడిసెలో జరిపించిన, తాడి చెట్టు కింద జరిపించిన, బ్రాహ్మణుణ్ణి పెట్టి మంత్రపూర్వకంగా పూజ జరిపించారు. మీ అందరి సంస్కారానికి నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే జరగాలి. అలా జరిగిన చోట ఎప్పుడూ జంతు బలి జరగకూడదు. దయచేసి జాగ్రత్త పడండి. మనం ఏదో మొక్కుకున్నామని కోడిని వేసేసి ఇంకో జంతువుని వేసేసి నానా రకాల అపరిశుభ్రంగా ఆలయాన్ని తయారు చేయకూడదు. ఎప్పుడు అమ్మవారికి మనము సంతానమైనట్టే కోళ్ళు, కుక్కలు, సమస్త జీవరాశులు కూడా సంతానమే. ఏ జంతువును నువ్వు బలిచ్చినా కూడా అమ్మవారికి ద్రోహం చేసినట్టే లెక్క. ఆ బలిచ్చే ముందు నేను కోడిని మొక్కుకున్నా అని వేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. కోడికి జ్వరం వచ్చింది అనుకోండి, మన కొడుక్కి జ్వరం వచ్చింది, కోడిని వేస్తానని మొక్కుకున్నాం, కొడుకు జ్వరం తగ్గింది, కోడిని వేసాం. కానీ కోడికి జ్వరం వచ్చింది అనుకోండి, మన కొడుకుని వేస్తానని మొక్కుకుని వేసేస్తే మనం ఊరుకుంటామా? కోడికి హక్కు లేదు కాబట్టి, కోడికి మనస్సు లేదు కాబట్టి, కోళ్ళ హక్కుల సంఘాలు లేవు, మానవ హక్కుల సంఘాలే ఉన్నాయి కాబట్టి మన పెత్తనాలు నడుస్తున్నాయి ఇక్కడ. కానీ సంప్రదాయం ప్రకారం ఎక్కడ జంతు బలి అనేది దేవతల యజ్ఞాల్లో కానీ గ్రామదేవతల జాతరలో కానీ ఉండడానికి వీల్లేదు. పైగా భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, మనం ఎన్ని జంతువులను అమ్మవారి పేరు మీద బలిచ్చామో అవన్నీ పైన నరక స్వర్గానికి వెళ్ళి మన కోసం చూస్తూ ఉంటాయట. వీడు ఎప్పుడు పైకి వస్తాడా వేసేద్దామా అని చూస్తూ ఉంటాయట. మన వేసేసాడు కదా అక్కడ, వీడిని వేసేయాలి కదా అని శుభ్రంగా పైన కత్తి పట్టుకుని కోడి ఏది నువ్వు మేక ఏం వెయ్యి, గొర్రె దుప్పి ఏం వెయ్యి, అవన్నీ కత్తి పట్టుకుని శుభ్రంగా రా పైకి రా, నీకోసమే ఇదిగో బాగా నూరి అట్టి పెట్టేద్దా, మమ్మల్ని వేసావు కదా నిన్నేస్తాం. అంచేత జీవహింస మానేసుకుంటేనే అమ్మవారి యొక్క దయ లభిస్తుంది. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఎవరో మెచ్చుకోవడం నొచ్చుకోవడం ఈ 2 విషయాలు ఎప్పుడూ నేను పట్టించుకోను. ఏది సత్యమో అది చెప్పడమే లెక్క. నరహింసే చేసిన మనిషిని చంపక్కల్లా, మాటలతోనే చంపేస్తారు కొంతమంది మహానుభావులు. నమస్కారం. మనిషి మాటలు బాధ పెట్టేట్టుగా కత్తివేటు కూడా బాధ పెట్టదండి. పైగా ఈ మాటలకు ఆడామగా భేదం లేదండి, వేపుకు తినేస్తారండి ఇంట్లో. ఇక్కడ ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు,
అత్తగారు ఆడపడుచు అనే మాటలు భరించలేక ఒక ఇల్లాలు పిల్లాడతో సహా చచ్చిపోయింది. పిల్లాడతో సహా అంత బాధపడింది. ఏం పడతావు ఎంతకాలం మొగుడేమో పట్టించుకోడు, చెబుతుంటే వీళ్ళతో పాటు వాడు అంటున్నాడు. ఒళ్ళు మండి అత్తగారు ఆడపడుచు ఒక గదిలో ఉండగా ఈవిడ ఇంకో గదిలో పడుకొని పిల్లాడిని ఆవిడే చంపేసింది. ముక్కుకో ప్లాస్టర్ పెట్టి నోటుకో ప్లాస్టర్ పెట్టి చంపేసి ఆవిడే చచ్చిపోయింది. ఇంకా మన కుటుంబాల్లో ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ? అంచేత మనిషిని చంపడానికి కత్తి అక్కర్లేదండి, మాట చాలు. ఆ మాట పైగా ఏదైనా దెబ్బ కొడితే అది కొంతకాలానికి మానిపోతుంది. ఒకవేళ కత్తి వేటే పడినా గాయం మాంచుకోవచ్చు ఏదో రకంగా కట్లు కట్టి. మనస్సుకి తాకిన మాట ఉందే అది ఎప్పుడూ మాయదండి, అది జన్మజన్మలు ఏడిపిస్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో వాళ్ళతో మనకి సరైన సంబంధాలు ఉన్నాయా లేదా, సరైనట్టుగానే మాట్లాడుతున్నామా లేదా, కూతుర్ని కోడల్ని అల్లుణ్ణి కొడుకుని అత్తగారు తల్లిని అత్తగారిని సమానంగా చూస్తున్నామా లేదా అనేది హాజరైన వాళ్ళందరూ ఆలోచన చేస్తే ముత్యాలపల్లి నిజంగానే ముత్యాలపల్లి అవుతుంది, అనుమానం లేదు. నిజంగానే ముత్యాలపల్లి. అలా చూడకపోతే ఏం జరుగుతుందయ్యా? పూర్వకాలం పురాణాల్లో ఉన్నదే ఒక కథారూపంలో చెబుతాను, తెలుస్తుంది బాగా, పల్లెటూరు కాబట్టి. ఒక పెద్ద మనిషి ఊళ్ళో అమ్మవారికి మొక్కుకుని కోడిని బలేశాడు. బలేశాక మనం ఊరుకోం కదా, బలేసిన కోడి అమ్మవారి ప్రసాదం అంటాడు. మళ్ళీ ఇక్కడ ప్రసాదం శుభ్రంగా పలావు చేసుకుని తిన్నాడు. పడుకున్నాడు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో రాస్తాడు ఈ కథని 100 ఏళ్ల క్రితం. ఎలా ఉంటుందో దాని ఫలితం. పడుకుంటే ఈ కోడి కళ్ళకు వచ్చింది. ఈయన చేతుల్లో చనిపోయిన కోడి కళ్ళకు వచ్చి ఒరే అబ్బాయి, నన్ను చేతులారా చంపేశావురా, నేనెవరో నీకు తెలుసా, నిన్ను కన్న తండ్రిని నేనేరా అంది ఆ కోడి. వీడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిది, నన్ను కన్న తండ్రి ఏమిటి, మా తండ్రి మొన్నటి వరకు ఇక్కడ బతుకున్నాడే, ఈయన కోడి అవ్వడం ఏమిటి, నా కళ్ళలోకి రావడం ఏంటి, నా చేతిలో చనిపోవడం ఏంటంటే వీడు వణుకుతున్నాడు. ఎప్పటికే అయ్యో నేను చంపింది కోడిని కాదా తండ్రినా? అవును, నువ్వు చంపింది నీ తండ్రినేరా. నేను ఈ లోపు ఎన్ని జన్మలెత్తానో తెలుసా, చేసినటువంటి పాపాలకి. నాకు గుర్తున్నంత వరకు నాకు నల్లి జన్మ ఉండేది, అక్కడి నుంచి గుర్తున్నాయి, అంతకుముందు గుర్తులేవు. ఎందుకంటే కొన్ని వేల జన్మలు అవుతాయి అందరికీ. ఎన్ని జన్మలు ఎత్తామంటే ఎవరూ చెప్పలేరు. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు, దిక్పాలతను వెత్తి తిరిపెంపుతను దోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవో, మత్తేభతను వెత్తి మశకంపుతను దోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు, కేసరితను వెత్తి కీటంపుతను దోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు, ధరణీశతను వెత్తి దాస్యంపుతను దోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు, స్వపచ ఖగకులులమెన్ని మారులుగాము పాముగాములమునెన్ని మారులుగాము, వెండి సోమయాజులమెన్ని మార్లుగాము, స్వపచ ఖగకులులమెన్ని మారులుగాము పాముగాములమునెన్ని మారులుగాము, వెండి కంసరిపు భక్తులము కండే కాముగాని. మనమే మహారాజుగా పుట్టాం, మనమే సేవకుడుగా పుట్టాం, మనమే దిక్పాలకుడుగా పుట్టాం, మనమే బెచ్చమెత్తుకునేవాడుగా పుట్టాం, మనమే ఏనుగ్గా పుట్టాం, మనమే దోమగా పుట్టాం, మనమే సింహంగా పుట్టాం, మనమే ఎలకగా పుట్టాం, చిట్టెలుకగా. బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి సోమయాజుల వారింట్లో మనమే పుట్టాం, కుక్క మాంసంతో వండుకుని తినేవాడింట్లో కూడా మనమే పుట్టాం. ఒకే జీవి ఇన్ని జన్మలు ఎత్తుతాడంటే సందేహం ఏం లేదు. ఇక్కడ జన్మలెత్తడానికి కారణం ఏమిటంటే వాసన అంటే పువ్వు వాసన తెలుసు, మిఠాయి వాసన తెలుసు, మురికి వాసన కూడా తెలుసు. ఒక్కసారి మంచి గాలి పీల్చినా చెడ్డ గాలి పీల్చినా కొద్ది క్షణాలు మర్చిపోలేం, అవి అలాగే ఉంటాయి. అలాగే చేసిన పని తాలూకు వాసనలు మనస్సులో ఉంటాయి, మంచి చెడ్డ కూడా. ఒక దానం చేశాం, వదిలేయాలి ఆ విషయాన్ని. వదిలేయడు కదా, అరుగు మీద కూర్చుని వాళ్ళు వచ్చారు, నేనే ఇచ్చా, నేను లేకపోతే ఈ ఊళ్ళో గుడి ఉంది ఏమీ లేదు అని చెబుతాడు. ఇదే వాసన అంటే. ఈ కబురు చెబుతాడు.
అంటే చేసిన పని బాగా చెప్పుకుంటున్నాడు ఈయన. దానివల్ల అది వాసన, 4 సార్లు చెప్పుకోవడం వల్ల వాసన, దాన్ని సంస్కారం అంటారు దాన్ని. అది లోపల పేరుకుంది. ఈయన చెప్పుకోవడం వల్ల ఏమయ్యాడు, గుడి కట్టించినటువంటి పుణ్యం పోగా ఆ గుడి చుట్టూ తిరిగే కుక్కై పుడతాడు వచ్చే జన్మలో. ఊరికే గుడి అన్నావు కదా, తిరుగు ప్రదక్షిణం చేయి, చెప్పావు కదా 10 మందికి నేను గుడి కట్టించా, తిరుగు. అందుకే చేసిన మంచి పని చెప్పొద్దు, చెడ్డ పని చెప్పొద్దని చెప్పక్కల. ఎవడో చెప్పడు, కోర్టులోనే చెప్పడు, బయట ఎందుకు చెబుతాడు, చక్కగా చేసేసి ఊరుకుంటాడు. నీకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే చెడ్డ పనే చెప్పి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. అది ఎవడూ చేయడు. మంచి పనులన్నీ డబ్బా కొట్టుకుంటాం మనం, చెడ్డ పనులు మనలోనే పెట్టుకుంటాం. అందుకని మంచి పనులు చేసిన పుణ్యం పోయింది, చెడ్డ పనుల పాపం మనకే మిగిలింది. మళ్ళీ మన కోడి జన్మ నల్లి జన్మ ఖాయం. అందుకే ఈ తండ్రి ఇక్కడ చెబుతున్నాడు, నేను నల్లై పుట్టానురా. పుట్టినప్పుడు చూడండి జన్మలు ఎలా ఉంటాయో. ఈ నల్లి ఒక మహారాణి గారి మందిరంలో ఉంది, పందిరి మంచం మీద ఉంది. నల్లులు అక్కడే ఉంటాయి కదా. ఇప్పుడు ఏసీ రూములు వచ్చాక నల్లుల బాధ తగ్గింది, ఎందుకంటే ఈ చలికి నల్లులు బయటికి రాలేవు, ఉండవసలు ఉన్నా బయటికి రాలేవు. కానీ పూర్వం నల్లులు ఎంత బాధపడ్డారో తెలుసు. వెనకటకు ఒక పద్యం ఉంది, శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఎందుకు పడుకుంటాడు ఆదిశేషుడి మీద, శివుడేమో వెండికొండ మీద ఎందుకు పడుకుంటాడు అంటే, శివుడు అద్రిని శయనించుట అవిరళముగ శేషునిపై పవళించుట, శివుడు అద్రిని శయనించుట రవిచంద్రులు మింటనుంట, రాజీవక్షుండు అవిరళముగ శేషునిపై పవళించుట, నల్లి బాధపడలేక సుమీ అన్నారు. శివుడు కొండ మీద ఎందుకు పట్టుకుంటాడంటే నల్లుల బాధ పడలేకట. వెండికొండ అయితే నల్లులు ఉండవు కదా అని. విష్ణుమూర్తి ఆదిశేషుని మీద ఎందుకు పడుకుంటాడంటే పాము శరీరం మీద అయితే నల్లులు ఉండవు కదా అని పడుకుంటాట. సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఎందుకున్నారు అంటే కింద ఎక్కడైనా ఉంటే నల్లులు కొడతాయి కదా అని ఆకాశంలో ఉన్నారట. ఒక కొత్తలుడు ఎవరికో సంక్రాంతి పండుగకి ముత్యాలపల్లికి వచ్చినప్పుడు బాగా నల్లులు కుట్టేస్తే చెప్పిన పద్యం ఇది. పద్యాలు ఇలాగే ఉంటాయి, నన్ను కుట్టి చంపేస్తున్నాయి ఇవి, ఇందుకే నల్లులు కుట్టే. దేవుడు కూడా అందుకే ఒకడు వైకుంఠంలో ఒకడు కైలాసంలో ఎందుకున్నారంటే నల్లి బాధ పడలేక జూమే అన్నారు. అలాగే ఈ రాణి మహారాణి మందిరంలో చేరింది, పందిరి మంచం మీద చేరింది. ఆవిడ తరగడా కింద ఉంది. నెమ్మదిగా ఎందుకుంటుంది తరగడా కింద? తరగడాల వల్ల నల్లికి ఏం రాదు, నల్లి మన రక్తాన్ని పీలుస్తుంది. పైగా చిత్రం ఏంటంటే నల్లి ఎక్కడ పుడుతుందో తెలుసా? మన చెమటలోంచి పుడుతుంది. స్వేదజం అంటారు దాన్ని, మన చెమటలోంచే పుడుతుంది. మనకి చెమట ఎక్కువ కారింది అంటే ఆ తలగడాకి దుప్పటికి చెమట అద్దుకుంది అంటే ఆ చెమటలోంచి జీవి పుడుతుంది, అది నల్లి. అందులో మళ్ళీ ఆడనల్లులు మగనల్లులు పుడితే అవి కూడా మళ్ళీ శోభనం చేసుకుని బోళ్ళు నల్లులు పుట్టితే మనకున్న శోభనం వాళ్ళకుండదేటి, వాటి శోభనం వాటుకుంటుంది. ఎంత చెట్టుకి అంత గాలని లెక్క అంతే. అక్కడి నుంచి మళ్ళీ పుడతాయి. కొన్ని వేల నల్లులై మంచమంతా వ్యాపిస్తాయి, అంతే కదా. అలా నల్లి ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే మహారాణి గారు పడుకున్నాక బొగ్గ మీద కుట్టి, ఎందుకంటే మహారాణి గారు కదా చాలా అందంగా ఉంది, బొగ్గలు కూడా చాలా లేతగా ఉన్నాయి, చక్కగా లోపల ఉన్న రక్తం బయటికి కనిపిస్తోంది, అంత లేతగా ఉన్నాయి. అందుకే ఈ బొగ్గ కుడితే నాకు శుభ్రంగా నాకు సరిపడే ఈ పూటకి తిండి ఒక 100 గ్రాములు ఒక లీటర్ నెత్తురు దొరికేస్తుంది, నా కడుపు నిండుతుంది అని మహారాణిని కొట్టడం కోసం కూర్చుంది. అది ఈలోపు అంతఃపురంలో దొంగలు పడ్డారు. దొంగలు పడిన విషయం నల్లికేం తెలుసు? మామూలుగా ఇది పైకొచ్చి నలి మహారాణిని కుట్టింది. కుట్టగానే ఇలా అనుకుంటూ మహారాణి లేచింది, కేకలేసింది. ఈ కేకలకు అదిరిపోయి దొంగలు పారిపోయారు. వీళ్ళు ఈవిడ దగ్గరకు వచ్చి ఈవిడిని చంపేసి నగలు పట్టుకెళదామా, చంపకుండా ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడికైనా పట్టుకెళ్ళి నగలు ఒలుచుకుందామా, లేకపోతే నిద్రమందులో మత్తుమంది ఏదైనా ఇచ్చేసి నగలు ఒలుచుకుందామా అని ఆలోచించేలోగా నల్లి కుట్టింది. ఆవిడ లేచింది, కేకలేసింది, దొంగలు పారిపోయారు. అదిగో దొంగల బారి నుండి మహారాణిని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసిన కారణంగా నల్లి తర్వాత జన్మలో మహారాణికి దాసయి పుట్టింది. అది జన్మ అంటే, పుణ్యం అంటే. అనుకోకుండా చేసిన పుణ్యానికి కూడా ఫలితం ఉంటుంది, అనుకోకుండా చేసిన పాపానికి కూడా ఫలితం ఉంటుంది. అనుకోకుండా చేసిన పుణ్యం ఇది. దొంగలు పడ్డారని రాణిగారికి తెలుసు, నల్లికి తెలియదు, ఏదో కుట్టింది. ఆ సమయానికి మెలకు వచ్చింది. అనుకోకుండా రాణిగారి ప్రాణాలు కాపాడినట్టే కదా. అందుకని పైగా ఆ దెబ్బ ఇలా కొట్టింది ఆవిడ, ఇది చచ్చింది. అందుకని దీనికి
మహారాణి జన్మరాల చిన్న పుణ్యం ఇది. మహారాణి ఇంట్లో దాసిగా వచ్చింది. మానవ ప్రవృత్తులు ఎలా ఉంటాయి చూడండి. నల్లి దాసి అయింది కదా, సుఖంగా ఉండొచ్చు కదా మహారాణి గారి మందిరంలో. ఉన్నాక ఇదేం చేసింది, ఆ మహారాణి గారి అబ్బాయిని చూసి రాణిగారి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, రాణిగారి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నన్ను చేసుకుంటే బాగుండు, నన్ను చేసుకుంటే బాగుండు, నేను మహారాణి నవ్వుతాను కదా అని ఆ అబ్బాయి చుట్టూ తిరగడం మొదలెట్టింది. మహారాణి గారి అబ్బాయి దాసిని చేసుకుంటాడా, జరిగే పని కాదు. కానీ మనోరథానం అగతిర్ నవిద్యతే, కోరరాని కోరికలు ఏముంటాయండి, అసాధ్యాలు కూడా కోరుతూనే ఉంటాం మనం. అందుకని ఈ దాసి మహారాణి కొడుకుని చూసి మనస్సు పడింది, ఇతను చేసుకుంటే బాగుంది. సామంతరాజులందరూ ఇతని మీద దండయాత్ర చేశారు, పాపఫలం అనుభవించడం వారు అలాగే దండయాత్ర చేశారు, రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, ఇతన్ని బయటికి గెంటేశారు, ఉన్న అన్న కొడుకును చంపించాడని. మొత్తం మీద రాజ్యం దక్కల. భార్యతో సహా అడవులకు వెళ్ళాడు. అక్కడ కృషించి ఉండి ఓ చెట్టు కింద పడుకుని ఉండగా పాము గరిచింది. ఆ పాము కాటు కారణంగా మరణించాడు. ఆ తర్వాత కోడిగా పుట్టాడు. కోడిగా పుట్టి ఎవరికి దొరికాడు, ఇప్పుడు పలావు వండుకున్న వాడికి దొరికాడు. వీడు జాతరలో కోడిని బలేసేసి పలావు వండుకున్నాడు. అందుకని కళ్ళలో కనిపించి ఏమన్నాడంటే, లెక్క ఒరే అబ్బాయి, నల్లిగా పుట్టి, తర్వాత దాసిగా పుట్టి, తర్వాత మహారాణిగా పుట్టి, తర్వాత రాజపుత్రుడిగా పుట్టి, తర్వాత మళ్ళీ కోడిగా పుట్టింది నేనేరా. ఇదంతా తర్వాత రాజపుత్రుడిగా పుట్టి ఎందుకు చేశానంటే నీ కోసమే చేశా, అంచేత నువ్వే నా కొడుకురా, అప్పుడు నా కొడుకు ఉన్నావు కదా, నువ్వు మళ్ళీ నాకు కొడుకుగా పుట్టావు, నీ చేతిలోనే నేను చచ్చిపోయాను రా అని చెప్పాడు. లెక్క ఇది అర్థం చేసుకుంటే ఎన్ని జన్మల పరంపరలో ఎన్ని మాయలో పడతామో అర్థమవుతుంది. అందుకని అమ్మవారిని ఎప్పుడూ సాత్వికంగా ప్రార్థించాలి. ఓ బెల్లం మొక్కో ఏదో మిఠాయి ఉండో నైవేద్యం పెట్టాలి, కూరగాయలో పళ్ళు నైవేద్యం పెట్టాలి. కానీ కోళ్ళు మేకలు కోసేసి ముత్యాలమ్మ అమ్మవారి యొక్క ప్రతిష్ట పాడు చేయవద్దు అని అందరు భక్తులకి విజ్ఞప్తి. ఇప్పుడు అమ్మవారి యొక్క మహిమ ఎలా ఉంటుందో శంకరాచార్య సౌందర్య లహరి ఆధారంగా చెప్పుకుందాం. నమో వాకం బ్రౌమో, నమో వాకం బ్రౌమో తవ చరణయోగో, నమో వాకం బ్రౌమో త్వదీయ చరణద్వయాయ, నమో వాకం బ్రూమో పరమరమణీయాయ పదయోగం, నమో వాకం బ్రూమో పరమరమణీయాయ పదయోగం. అసూ నమో వాకం బ్రూమో పరమరమణీయాయ పదయోగ అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే, తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే, తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే. అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే, అసూయత్యంతం తవ యదభిహననాయ స్పృహయతే. ప్రమదవన కంకేళితరవే పశూనామీశానక, ప్రమదవన కంకేళితరవే పశూనామీశానక, ప్రమదవన కంకేళితరవే. నమో వాకం బ్రూమో తవ చరణయోహో. అమ్మా, పరమ రమణీయంగా కనిపిస్తూ ఉన్న నీ పాదాలకి నమస్కారం అంటున్నారు శంకరాచార్య. ఓ ముత్యాలమ్మ తల్లి, పరమరమణీయంగా కనిపిస్తున్న నీ పాదాలకి నమస్కారం అంటున్నారు. తవాస్మై ద్వంద్వాయ, నీ రెండు పాదాలకి నమస్కారం. పైగా స్ఫుట రుచి రసాలక్తకవతి, పారాణి రాసుకున్న నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయమ్మా అంటున్నారు. అమ్మవారిని దర్శిస్తున్నాము అంటే మనం అక్కడున్న జ్యోతి రూపంలో ఉన్నా, తాడి చెట్టు రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా కాస్త నిలబడి సంపూర్ణంగా దర్శించుకోవాలి. పల్లెటూరి ప్రజలు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దర్శనం అంటే చూడడం, మొక్కుబళ్ళు నైవేద్యాలు కాదు. మీరు ఇంటి దగ్గర కూడా ఏదైనా దేవుడు ఫోటో పెట్టుకుని చూడండి, ఒక 5 నిమిషాలు ఎదురుగా కూర్చుని చూడండి. ఏం చేయొద్దు, నమస్కారం కూడా చేయొద్దు, నైవేద్యాలు కూడా వద్దు, దండలు వేయొద్దు, బొట్లు పెట్టద్దు, ఏం చేయకండి, ఊరికే చూడండి. ఏమీ ఆలోచించకుండా అమ్మవారి చిత్రపటంకే చూస్తే, ఒక్క నిమిషం చూడగలిగితే ఆ చిత్రపటానికి నీకు భేదం లేదని అర్థమవుతుందమ్మా. దాన్ని భక్తి అంటారు. భగవంతుడికి మనకి అడ్డంగా ఉన్నది ఏమిటంటే దిక్కుమాలిన ఆలోచన.
ఆ ఆలోచనని పరిహరించాలి. అందుకే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నామంటే నిశ్చలంగా విగ్రహం కేసి చూడాలి. అది తాడి చెట్టు అయినా పర్వాలేదు. నేను ఇవాళ తాడి చెట్టు రూపంలో అమ్మవారిని దర్శించాం. మనం ఇక్కడ జ్యోతి రూపంలో దర్శించాం. తాడి చెట్టు భగవంతుడు కాదా? తాడి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మొదలు దగ్గర నుంచి చివరి వరకు అన్నీ ఉపయోగాలే. వేలూరు శివరామశాస్త్రి గారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఒక అవధానంలో తాడి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు అన్నాడు. తాడి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు అన్నాడు ఆయన. ఎందుకుట? నెమలి పింఛాన్ని కృష్ణుడు నెత్తి మీద ధరించినట్టుగా తాడి చెట్టు ఆకులు ఇలా ధరించి ఉందిట. ఒక పోలికి చెప్పాడు. అంతేకాదు, తాడి చెట్టు కళ్ళు తాగే వాళ్ళందరినీ కాపాడుతుంది. మరి తాటి కళ్ళు కదా. శ్రీకృష్ణుడు కూడా పుచ్చుకునే అలవాటు ఉన్న బలరాముడిని ఎప్పుడూ కాపాడేవాడు. బలరాముడికి అలవాటు ఉంది. అందుకని బలరాముడు కాస్త పుచ్చుకుంటాడు. అయినా కానీ అలవాటు కాపాడాడు. తాడి చెట్టు నల్లగా ఉంటుంది. కృష్ణుడు కూడా నల్లగానే ఉంటాడు. అనేక ప్రయోజనాలు చెప్పి భగవంతుడితో పోల్చాడు ఆయన. ఏ వృక్షాన్ని మనం అవమానం చేయడానికి వీళ్ళ. పైగా మనకు తెలుసు తాటి చెట్టులో వ్యర్థమైన పదార్థం ఒక్కటి లేదు. ఇక్కడ ముత్యాలమ్మవారు తాడి చెట్టు రూపంలో వెలవడంలో ఉద్దేశం అది. ఏది వ్యర్థ పదార్థం లేదు. చెప్పండి, ఏదైనా తాటి కంబం ఉందండి, కాండం, దాన్ని దూలాల కింద వాసాల కింద వాడుకుంటారు. తాటి ఆకులు నాలుగు గీసుకోవడం దగ్గర నుంచి వ్యాసభారతం వరకు అందు మీదే రాశారు. రామాయణం, వ్యాసభారతం అనే గ్రంథాలు తాటి ఆకులే కదా. తాటి మువ్వ, తాటి గొలకలు, తాటి ముంజలు, తాటి పళ్ళు, తాటి పీచు, తాటి నార అన్నీ ఉపయోగమే. తాటి చెట్టులో ఉపయోగపడిన వస్తువు ఒక్కటి కూడా లేదు. ఇలా మన శరీరంలో అన్నీ ఉపయోగపడుతున్నాయా? బతుకుండగాను మన శరీరం వల్ల పరోపకారం జరగాలి, పోయాక కూడా జరగాలి. దానికి అవకాశం ఈ మధ్యన వచ్చింది, ఇదివరకు లేదు. అదే అవయవదానం. ఇన్ని వేల మంది ఇక్కడ వింటున్నారు కాబట్టి చెబుతున్నా, నిర్భయంగా నిస్సంకోచంగా బతుకుండగానే పోయిన తర్వాత నా అవయవాలు ఎవరన్నా తీసుకోవచ్చు అని అవయవదానానికి రాసివ్వండి. అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా అవయవదానం అంత గొప్పది. అసలు మన బోడి అవయవాలు, ఈ కిడ్నీ, ఈ ఊపిరితిత్తులో, ఈ మూత్రపిండాలో, ఈ గుడ్డు గూసు, ఇదంతా మనం పోయిన తర్వాత ఎక్కడో పడి తగలబెట్టే కంటే ఎవరికైనా ఉపయోగపడతాయంటే తర్వాత జన్మ కూడా సార్థకమైనట్టే కదండి. ఆలోచన ఏమిటి దానికి? తాడి చెట్టు అలా చేస్తోంది. బతుకుండగానూ మనకు ఉపయోగం, చనిపోయాక ఉపయోగం, ఎప్పుడూ ఉపయోగమే. తాడి చెట్టులో ఉపయోగపడిన పదార్థం లేదు. ప్రత్యేకించి ముత్యాలపల్లిలో అమ్మవారు తాడి చెట్టుగా ఎందుకు ఆవిర్భవించింది అంటే, ఈ తాడి చెట్టుని చూసి నేర్చుకోండి. అన్ని రకాల అవయవాలు ప్రజలకు ఉపయోగపడుతున్నట్టే నీ శరీరంలో అవయవాలు, మనస్సు, బుద్ధి, హృదయం అన్నీ ముత్యాలపల్లి గ్రామ ప్రజలకి ఉపయోగపడేలాగా నువ్వు జీవించాలి అని మనకి చెప్పడానికి. అందుకే శంకరాచార్య సౌందర్య లహరిలో అంత ప్రజోపయోగమైన జీవనం సాగిస్తూ ఉన్న నీ రెండు పాదాలకి నమస్కారమమ్మా అన్నారు. తవ ఆస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్తకవతే. పైగా అమ్మవారి పాదాలు అంత అందంగా ఎందుకుంటాయో తెలుసా? ఆడవాళ్ళు గమనించాలమ్మా. పూర్వకాలం స్త్రీలందరూ కాళ్ళకి పారాణి రాసుకునేవారు. పారాణి రాసుకోవాలి. మొత్తైదువ అంటే కన్య కూడా పారాణి రాసుకోవచ్చు హాయిగా. లత్తుక రసం, లాక్షారసం అంటారు, సహజంగా చెట్ల నుంచి తీస్తారు. అటువంటి రసం కాళ్ళకి రాసుకుంటే కాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. ఇవన్నీ రాసుకోవడం మానేసాక ఇప్పుడు ఏమైందంటే కాళ్ళు పుచ్చిపోయి, కాళ్ళు చీలిపోయి, వేళ్ళు చీలిపోయి, దీనికోసం మళ్ళీ పెడిక్యూర్. ఇంకా మీకు భీమవరానికి ముత్యాలపల్లికి వచ్చిందో లేదో కానీ మాకు హైదరాబాదులో వచ్చింది. పెడిక్యూర్ అని పెడతారు. అంటే పాదాలకి క్యూర్. ఎక్కడికో మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు కాళ్ళు అందులో పెట్టి కూర్చుంటారు. చేపలు వచ్చి పీకుతూ ఉంటాయి. 400 మన దగ్గర పీకుతాడు, సరిపోయింది. చేపలు మన పీకితే పీకించుకున్నందుకు 400 పీకుతాడు. ఇవన్నీ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కంటే ముఖ్యంగా పారాణి కాళ్ళకి రాసుకుంటే కాళ్ళు చాలా అందంగా ఉంటాయి, రోగాలు రాకుండా ఉంటాయి. అమ్మవారు నిత్యము పారాణి రాసుకుంటుంది. స్ఫుట రుచిరసాలక్తకవతే అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే. శివుడంతటి వాడు కూడా అమ్మవారితో సరసవాడేటప్పుడు అనుకుంటాట, ఆ పాదం ఎంత అందంగా ఉందో అది నా శరీరానికి తగిలితే బాగుండు అనుకుంటాట. పాదం అంత అందంగా ఉంది. అమ్మవారి యొక్క మిగిలిన అవయవాలు ఎంత అందంగా ఉన్నాయో మనం చెప్పక్క
చూడక్కల్లా. శివుడికి ఎంత వ్యామోహం అమ్మవారు అంటే, ఆ పాదంతో నన్ను ఒకసారి ఇలా తాకినా చాలు ఎర్రగా మెరిసిపోతుంది ఆ పాదం. సరదాగా శృంగారంలో భాగంగా, సరసంలో భాగంగా ఏం చేసినా తప్పు లేదు కదా, ఓసారి కాలు ఇలా తాకించవచ్చు కదా. అమ్మవారు మహాసాధ్వి కదండి, తప్పు ఆ మాట కూడా అనకూడదు. భర్తను తన్నడమే ఎంత తప్పది. నీకు పుణ్యమైనా సరే, మీకు అందమైనా సరే, నేను ఆ పని చెయ్యను. నేను హిమవంతుడు కుమార్తెని, పరమ సాధ్విని. ఊళ్ళో ఆడవాళ్ళందరినీ పతివ్రతలుగా ఉండమని నేను చెబుతున్నా. నేను మొగుండి ఎలా తంతాను పని లేకుండా అంటే అని అందుంటుంది. కానీ ఉద్యానవనంలో ఆవిడ పెంచిన అశోక వృక్షాన్ని మాత్రం తంతుంది. రోజు వెళ్ళి అమ్మవారు వెళ్ళి ప్రమదవన కంకేళి తరవే, కంకేళి తరువు అంటే అశోక వృక్షం, అది ఎర్రటి పూలు పూస్తుంది. ఆ ఎర్రటి పూలు ఎందుకు పూస్తుంది అంటే, కొన్ని దోహద క్రియలు ఉంటాయి మొక్కలకి. మగవాళ్ళ కంటే ఎప్పుడూ ఆడవాళ్ళు మొక్కలకి నీళ్లు పోయాలమ్మా ఎక్కువ. మా పని మీకు అప్పచెప్పడం కాదు. ఇక్కడ మగాళ్ళు పోస్తే బకెట్ పట్టుకెళ్ళి దిమ్మరించి బారేస్తాడు, ఆడాళ్ళు పోస్తే చెంబు తీసుకుని ఇలా జల్లుతారు, ప్యాన్ నీళ్లు జల్లినట్టుగా జల్లుతారు. అడ్డం వస్తే మొగుడు మీద కూడా ప్యాన్ నీళ్లు జల్లుతారు గొడవ లేకుండా. ఎందుకు అడ్డం వచ్చామని. ఇక నీళ్లు జల్లడంలో పొదుపు ఉంది. ఇది ఆడవాళ్ళకి తెలిసినట్టుగా మగాళ్ళకి తెలియదు. వీడైతే ఏం చేస్తాడో, జల్లడం మానేసి మోటార్ గొట్టం ఒకటి పట్టుకుని పెట్టేస్తాడు. ఇక్కడ మొత్తం నీళ్లు వృధా. ఇంత చేసి మొక్కకి పడేదేమో 4 చుక్కలు, వృధా అయ్యేదేమో 400 బిందెలు. ఆ పొదుపు ఆడవాళ్ళకి తెలుసు. అందుకని మొక్కల్ని పెంచడం, మొక్కల్ని జాగ్రత్తగా చూడడం, దోహదం అన్నీ ఆడవాళ్ళు చేయాలి. సంస్కృతంలో చెబుతారు, పాదాఘాతాదశోకక వకుళ కురవకవు చుంబనాలింగనాభ్యాం అంటారు. ఆడవాళ్ళు కనుక అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి పాదాలు ఇలా మాటిమాటికి ఇలా 4-5 సార్లు రోజు పనిగట్టుకుని తాకిస్తే అది తొందరగా పూస్తుందట. అదే వకుళ వృక్షం, పొగడ చెట్టు అంటారు. అటువంటి పొగడ చెట్టు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటే అది తొందరగా పూస్తుందిట. అంతేకాదు గోరింట చెట్టు అంటారు, దానికి ముళ్ళు కూడా ఉంటాయి. స్త్రీలు వెళ్ళి ఇలా పుణ్య స్త్రీలు ఇలా కౌగులించుకుంటే గోరింటాకు ఎక్కువ పూస్తుందిట, ఎక్కువ. అందుకని ఇక్కడ ఈ అశోక వృక్షం, కైలాసంలో ఉండే అశోక వృక్షం బాగా పూయడం కోసం అమ్మవారు తన పాదంతో అశోక వృక్షాన్ని తన్నుతోంది. అప్పుడు చూసి శివుడు అనుకున్నట్ట, అది ఏదో నన్నుదని నా బావుడు, నేనేనా పూసేవాడిని, దానికి పట్టిన యోగం నాకు పట్టలేదే అని భర్త కూడా అసూయపడేంత అందంతో సౌభాగ్యంతో ఉన్న తల్లి లలితా పరాభట్టారిక యొక్క మరో స్వరూపం ముత్యాలమ్మ తల్లి. ఆవిడని నమ్ముకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది. పురారాతేరంతఃపురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాద తరళకరణానామ సులభ తతో హ్యేతే నీతాక తథా హ్యేతే నీతాక శతముఖముఖాక సిద్ధిమతులాం తథా హ్యేతే నీతాక శతముఖముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంతస్థితిభిః అనివాద్యాభి రమరాక తవద్వారోపాంతస్థితిభిః అనివాద్యాభిరమరాక. అమ్మవారి పాదాలు ఎటువంటివి అంటే, పురారాతేరంతఃపురమసి తతః త్వచ్చరణయోః. అమ్మా, నువ్వు త్రిపురాసురుణ్ణి సంహారం చేసిన పరమశివుడికి భార్యవి. గ్రామదేవతలందరూ అమ్మవారి స్వరూపమే. అమ్మవారికి భర్తవరండి సదాశివుడు, లలితాదేవి సదాశివుడు అంటారు. ఆ సదాశివుడే గ్రామదేవతలకు కూడా భర్త. మనం ఎప్పుడైనా సరదా పడి ముత్యాలమ్మ కళ్యాణం చేస్తే రాముడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ పెట్టి చేసేయకూడదు, శివుణ్ణే పెట్టి చెయ్యాలి ఖచ్చితంగా. గ్రామదేవతల కళ్యాణం అంటే సదాశివుని యొక్క భార్య, లలితాదేవి యొక్క అవతారం. అందుకని మనకు తోచిన విగ్రహం పెట్టి పెళ్ళిళ్ళు చేసేయకూడదు, సంకరం చేసినట్టు అయిపోతుంది అదంతా. అందుకని శివుణ్ణే పెట్టి చెయ్యాలి. భీమవరం మా ఊళ్ళమ్మకైనా అంతే, ఇక్కడ ముత్యాలమ్మకైనా అంతే, ఇంకో చోట సత్యమ్మ తల్లికైనా అంతే. ఎక్కడైనా గ్రామదేవతల కళ్యాణం శివుడితోనే చెయ్యాలి. అందుకని పురారాతేరంతఃపురమసి, పుర అరాతేహి, త్రిపురాసురుణ్ణి సంహారం చేసినటువంటి పరమశివుడికి నువ్వు భార్యవమ్మా. అందువల్ల తత్తతః త్వచ్చరణయోః సపర్యా మర్యాద తరళకరణానామ సులభే. పల్లెటూరు కాబట్టి ఒక్క మాట చెబుతున్నా. భగవంతుడు ఎలా స్వాధీనం అవుతాడో ఈ శ్లోకంలో చెబుతున్నారు జగద్గురు శంకరాచార్య. అమ్మా, నీ పాద సేవ, త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమశివుడికి భార్యవైన నీ పాద సేవ, నీ పాద దర్శనం సామాన్యులకి లభించదు. తరళకరణానాం అసులభ,
ఎవరు ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉండగలుగుతారో వారికి లభిస్తుంది. ఇంద్రియ చాపల్యాలకు లోనైన వాడికి అమ్మవారి దర్శనం లభించదు అంటే మనం పల్లెటూళ్ళలో ఉంటూ ముందు మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించుకోవడం అంటే మనస్సును ఎప్పుడూ పట్టి లాగేసేవి 6 శత్రువులు ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. నిజానికి 6 లేవు. కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఒక్కరే శత్రువు. కామం అంటే కోరిక. ఆ కోరిక తీరకపోతే కలిగేది క్రోధం. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. ఆ కోరిక తీరకపోతే నేను చచ్చిపోతా ఉండలేను అనడం మోహం. ఆ కోరిక నాకు తీరింది అని గర్వించడం మదం. ఆ కోరిక నాకు కాకుండా ఇంకొకరికి తీరిందని అసూయపడ్డం మాత్సర్యం. వెరసి 6 ఎక్కడున్నారండి? ఒక్కరే. కోరికే మన శత్రువు. ఇది ఎంత తొందరగా మనిషి గ్రహించగలిగితే అంత ప్రశాంతంగా ఉండగలుగుతాడు. మన జీవితాల్లో ఆందోళన ఉండడానికి 2 కారణాలు. ఒకటి కోరిక, రెండోది భయం. ఈ భయం కూడా కోరిక వల్ల కలిగింది. కోరిక లేనివాడికి భయం ఉండదు. అందుకని తరళకరణానాం అసులభ. ఈ అరిషడ్ వర్గాల్ని జయించలేని వాళ్ళకి, ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఎన్నిసార్లు గుడి చుట్టూ తిరిగినా, ఎన్ని మొక్కుబళ్ళు తీర్చుకున్నా, ఎన్నిసార్లు దండాలు పెట్టినా, ఎన్నిసార్లు జాతరల్లో పాల్గొన్నా, ఎన్నిసార్లు ప్రసాదం తిన్నా అంతా దండగే. మళ్ళీ జన్మెత్తవలసిందే. ఎత్తుతాం అభ్యంతరంలా. మళ్ళీ ముత్యాలపల్లిలో పుడతామని ఏమైనా ఉందా? మళ్ళీ మానవుడిగా పుడతామని ఏమైనా ఉందా? కుక్కగా పుట్టచ్చు. ఎవరు చెప్తారు? ఇక్కడ అన్నం నీళ్లు అవకాశం లేని ఆఫ్రికా దేశంలో పుట్టచ్చు. అక్కడ పాపం అన్నం నీళ్లు దొరకవమ్మ. చాలా అల్లల్లాడిపోతూ ఉంటారు అక్కడ పుట్టచ్చు. సోమాలియా అనే దేశం ఉంది. సోమాలియా తల్లి శరీరంలో పాలు ఉండవండి. ఊరికే తిత్తుల్లాగే ఉంటాయి వారి స్తనాలు కూడా. చూస్తే జాలి ఇస్తుంది. నెత్తురు తాగుతారండి పిల్లలు. సోమాలియా అనే దేశం. అక్కడ జనం ఉన్నారు. దానికి ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని పేద దేశాలు ఉన్నాయో తెలుసా? మన హైదరాబాదులో విశ్వసుందర పోటీలు జరిగాయి కదా. అక్కడికి ఒక 110 దేశాల నుంచి వచ్చారు. అసలు కొన్ని దేశాల పేర్లు వింటే నాకు ఆశ్చర్యమైంది, ఈ దేశాలు ఉన్నాయని. పాపం వాళ్ళ దేశాల గురించి వాళ్ళు చెప్పారు. ఒక ఆవిడైతే ఈ పేద దేశం నుంచి పాల్గొన్న ఆవిడ ఏమందంటే, నువ్వు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు? నువ్వు నెగ్గుతావని నమ్మకం నీకుందా అంటే, ఏమో నెగ్గుతానో లేదో నాకు తెలియదు. ఇక్కడ నెగ్గితే కోట్ల రూపాయలు వస్తాయి కదా, నా దేశంలో పేద ప్రజలకు ఇద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని చెప్పిందండి. నిజంగా నేను ఆవిడ నెగ్గాలని కోరుకున్నా. అంత గొప్పగా ఎవరు చెబుతారు? నాకు తెలియదు ఇవన్నీ. నేను అందంగా లేను, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ పాల్గొనమన్నారు. మా దేశంలో నేనే అందమైన దాన్ని ఏం చేయమంటావు? అందుకని ఒకవేళ ఏదన్నా అందంలో కాకపోయినా ప్రశ్నలు జవాబులు చాలా ఉంటాయి. అటువంటి వాటిలో నేను నెగ్గాననుకో, కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి కదా. నా దేశంలో పిల్లలకి పాలు లేవు, వైద్యం లేదు, అన్నం లేదు, చచ్చిపోతున్నారు పిల్లలు. వాళ్ళ కోసం ఏదన్నా చేయొచ్చు కదా అని నేను ఇక్కడికి వచ్చాను అని ఆ అమ్మాయి చెప్పిందండి. ఎంత నిజంగా సౌందర్యం అంటే ఆత్మ సౌందర్యమే కదా, శరీర సౌందర్యం కాదు కదా. అంచేది అమ్మవారు సౌందర్య లహరి యొక్క ఆరాధన మనం చేయాలంటే మానసిక సౌందర్యాన్ని పెంచుకోవాలి. మానసిక సౌందర్యం అంటే నిర్మలమైన మనస్సు. అందులో కోరికలు ఉండద్దు, కోపం ఉండద్దు, అసూయ ఉండద్దు, ద్వేషం ఉండద్దు, గర్వం ఉండద్దు. ఇవి లేనిదే సౌందర్యం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, త్వచ్చరణయో సపర్యామర్యాద తరళకరణానామసులభ. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి నీ సేవ లభించదు. మనం గుళ్ళోకి వెళ్ళొచ్చు, దండం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, ఇవన్నీ యాంత్రికం. దాని ఫలితాలు ఏమీ ఉండవు. ఇప్పటికే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏటా అమ్మవారి పూజ చేస్తున్నాం, ఏటా పుష్కరాల్లో స్నానం చేస్తున్నాం, ఏటా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం, అయినా ఇంట్లో ఏమిటో అనారోగ్యాలు ఉంటూనే ఉన్నాయి, ఏమీ శుభం కలగలేదు అనేవాళ్ళు మనలో ఉన్నారా లేదా? ఎందుకు ఫలితం కలగదు అంటే మన మనస్సులో సాటి మనుషుల పట్ల ఉండే రాగద్వేషాలు పోనంత వరకు ఈ ఫలితాలు కలగవు. మన మనస్సును ముందు నిర్మలం చేసుకోవాలి. రాగద్వేషాలు అంటున్నాను నేను, గమనించండి. ద్వేషం ఉండద్దని ఎవరైనా చెప్తారు, ఒప్పుకుంటారు. రాగం కూడా ఉండద్దండి. రాగం అంటే ఇష్టం లేకపోతేనే ద్వేషం కూడా లేకుండా ఉంటుంది. మనకి ఇదంటే ఇష్టం అన్నామంటే ఇక అది తగులుకుంటుంది మనకు ఖచ్చితంగా. ఫలానా పదార్థం మనకి ఇష్టమని చెప్పామనుకోండి, ఏమవుతుందో తెలిసే, ఎక్కడికి వెళ్ళినా ఆ పదార్థమే వేస్తారు, ఇంకే పదార్థం ఉండదు మన బతుక్కి.
ఫలానా మనిషి అంటే మనకి ఇష్టం అని బహిరంగంగా ప్రకటించామనుకోండి, ఇంకా మనిషి మన నెత్తిమి కూర్చుంటాడు వచ్చి, ఇక్కడ చెప్పక్కర్లేదు, ఇంకా మనం ఇష్టం అని చెప్పాం కదా. అందుకని ఈ ఇష్టం అనేది లేకుండా ఉంటే ద్వేషం అనేది కూడా లేకుండా ఉంటుంది. అదే ఇక్కడ చెబుతున్నాడు, తరళ కరణానాం అసులభ. అందుకే ఆ ఇంద్రియాలను జయించడం సామాన్య మానవులకు కాదు, దేవేంద్రాదులకు కూడా అసాధ్యమైన విషయం. అదే మనకంత తేలిగ్గా అయిపోయే విషయం కాదు. మనస్సును బాగా పరిశీలించుకోవాలి. ఎక్కడెక్కడ చెడు ఆలోచనలు ఆవేశాలు వస్తున్నాయో చూసుకోవాలి, ఎప్పటికప్పుడే నిగ్రహించుకోవాలి. ఇది కష్టం, దేవేంద్రాదులకు కూడా కష్టం. దేవేంద్రుడికి కామక్రోధాలు లేవా? అహల్యని కామించలేదా గౌతముడు యొక్క భార్యని? అంతేకాదు నహుషుడు వస్తే యుద్ధం చేసి దెబ్బలాడి ఓడిపోయి పారిపోలేదా? బలిచక్రవర్తి మీద దండయాత్ర చేసి ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేదా? దేవతలు రాక్షసులు యుద్ధాల్లో పాల్గొనలేదా? మరి యుద్ధం, కామం, క్రోధం, లోభం, మోహం దేవేంద్రుడు కూడా ఉన్నప్పుడు మనం ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాం? దిక్కుమాలిన కోరిక అంటారు దాన్ని. నువ్వు స్వర్గానికి వెళ్ళావా, నరకానికి వెళ్ళావా, బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే మన పాడుబుద్ధి పోనప్పుడు మనం బ్రహ్మలోకానికి వెళ్ళడం దండగ. ముత్యాలపల్లిలోనే ఉండిపోవడం మంచిది. చెడగొట్టింది ఏదో చెడగొట్టం, ఇంకా పైకి వెళ్ళి దాన్ని చెడగొట్టడం ఎందుకు? ముందు మార్చుకోవలసింది మన బుద్ధిని. లేకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా ఉపయోగం లేదు. బ్రహ్మలోకంలో ఓసారి సభ జరిగిందిట. సభ, మన ఆలోచనలు, సంస్కారాలు, జన్మలు ఎలా ఉంటాయి చూడండి. భారత కథకి మూలం బ్రహ్మలోకంలో జరిగింది. ఒక సభ జరిగింది. ఆ సభకి కొండలు, నదులు, వృక్షాలు అన్నీ మానవ రూపం ధరించి వచ్చే. మరి బ్రహ్మగారి మాటలు వినాలి కదా, వచ్చే. గంగానది కూడా వచ్చింది. ప్రతీపుడోన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన ఎప్పుడో వంశంవాడు చనిపోయి పైకి వెళ్ళాడు. ఆయన వచ్చాడు, ఇప్పుడు ఉన్నాడు బ్రహ్మలోకంలో, ఆయన ఉన్నాడు. ఈ గంగానది వస్తుంటే, గంగానది స్త్రీ రూపం ధరించి వచ్చింది. అనుకోకుండా గాలి వీసింది. గాలి వీయడంలో కాస్త పైట పక్కకి తప్పుకుంది. అప్పుడు ఉంది కాబట్టి తప్పుకుంది, ఇప్పుడు లేదు కాబట్టి తప్పుకునే పని లేదు. నమశివాయ, తప్పుకుంది. అంటే ఈ ప్రతీప మహారాజు మానవుడుగా పుట్టి గొప్ప పుణ్యాలు చేసి యజ్ఞాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు తిన్నగా ఉండొచ్చు కదా. ఈ పైట తప్పుకునేసరికి మనవాడి బుద్ధి అక్కడికి వెళ్ళింది. ఇంక వీడు ఎందుకు యజ్ఞాలు, ఎందుకు పని లేక. అంతేకాదు విచిత్రం, గంగానది కూడా ఈయన చూసి వ్యామోహపడింది ఈ మహారాజు. వెంటనే బ్రహ్మదేవుడు ఎవరన్నాడో తెలుసా? మిమ్మల్ని పిలిచింది ఈ పనికి మాలిన పనులకు కాదు, ఈ పనులు చేయడానికి భీమవరం బస్ స్టాండ్ చాలా బాగుంటుంది, బ్రహ్మలోకం అక్కర్లేదు, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరిని మానవలోకంలో పుట్టమని శపించాడు. ఆ ప్రతీపుడే శంతనుడు తండ్రి అయిన ప్రతీపుడుగా పుట్టాడు. గంగానది మళ్ళీ స్త్రీగా పుట్టింది. ఇలా ప్రతీపుని తండ్రి మహాభిషుడు, ఆయన గురించి చెబుతారు ఇలా ఈ కథ అంతా. అలా పుట్టారు. అంటే మొత్తం జన్మెత్తాల్సి వచ్చింది కదా. అంచేత నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా బుద్ధి మార్చుకోకపోతే ఉపయోగం ఏం లేదు ఇక్కడ. అందుకని అదేదో ఇక్కడే మార్చుకోవచ్చు కదా, మళ్ళీ అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు? అందుకని ఇంద్రియ జయం లేకపోతే అమ్మవారి యొక్క సేవ దొరకదనడానికి మనకు కాదు, ఇంద్రుడికి కూడా దొరకదురా. ఎందుకు దొరకదు? అణిమాద్యాభిరమరాక. దేవతలకి కొన్ని శక్తులు ఉంటాయి, గమనించండి, మన పురాణ కథల్లో ఉంటాయి. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుని దానవడిగెను. విష్ణుమూర్తి బ్రాహ్మణ వేషంలో వచ్చాను. అందరికీ బ్రాహ్మణులు లోకువ, మారు వేషాలు వేయడానికంతా మా కులాన్నే వినియోగించుకున్నారు. బ్రాహ్మణ సంఘం వాళ్ళు మొత్తం ఈ పురాణాల మీద కేసు వేయాలి. అసలు ఎవడొచ్చినా బ్రాహ్మణ వేషం, బ్రాహ్మణ వేషం, బ్రాహ్మణ వేషం అంటే బ్రాహ్మణులు మాయ వేషాలు వేస్తారా? అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులకు అఖండమైన గౌరవం ఉండేది. అందుకని ఎవడు ఏ మోసం చేసినా బ్రాహ్మణ వేషంలో చేసావు. అంటే ఇప్పుడు కూడా గమనించండి, సమాజంలో మనం అదే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు బాగా ప్రసిద్ధులైన వ్యక్తులు వాళ్ళే మోసం చేస్తారు. వాళ్ళ వలలో మనం పడకుండా ఉండాలి ఖచ్చితంగా. లేదా ఆ వ్యక్తుల పేరు చెప్పి వేరే వాళ్ళైనా చేస్తారు. ఆ వ్యక్తుల పేరు చెప్పి వేరే వాళ్ళైనా చేస్తారు. చేస్తే అది ఆయన పేరు పలుకుబడి పోయినట్టే కదా. ఖచ్చితంగా పూర్వం బ్రాహ్మణులకు ఆ పేరు ఉండేది. అందుకని ఎవరు దేవతలు మారు వేషాలు వేసినా బ్రాహ్మణ వేషంలోనే వేసి ఏం చేసేవారు? పోనీ మేలేమన్నా చేశారా? కీడు చేసిందే ఎక్కువ. అంచేత దేవతలకు కొన్ని సిద్ధులు ఉంటాయి. దేవేంద్రుడికి ఏమిటో తెలుసా? దేవతలకు ఎలా వేయగలిగారు? మీరు ఎవరైనా బ్రాహ్మణ వేషం వేయండి, వెంటనే గుర్తుపడతారు. నువ్వు విభూతి పెట్టగానే సరిపోలేదు, మాకు తెలిసింది, నేను నీ సిగరెట్ కాలుతూ బడ్డీ కొట్టు దగ్గర చూశాను, నువ్వు బ్రాహ్మడి అంటాడు.
అంటారు వెంటనే. ఇక్కడ మనం మరి మారువేషం వేస్తే గుర్తుపడతారు కదా, దేవతలు ఎందుకు మారువేషం వేస్తే గుర్తుపట్టలేరంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు అనుకున్న వేషంలోకి మారతారు. జీవుడు మాత్రం వెళ్ళిపోతాడు, శరీరం ఎక్కడో ఉంటుంది. అందుకని దేవతల కామరూపులు అంటారు. వాళ్ళకి 2 శక్తులు ఉంటాయి. ఇష్టమైన రూపం ధరించగలుగుతారు, కామరూపం. రెండోది కామగమనం. వాళ్ళు ముత్యాలపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే స్లీపర్ బస్సు ఎక్కాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళకి ముత్యాలపల్లిలో కూర్చొని హైదరాబాద్ వెళ్ళాలి అంటే 2 నిమిషాల్లో హైదరాబాదులో ఉంటాడు. తెలంగాణలో బస్సు ఫ్రీ, దేవతలకు మొత్తం ఫ్రీ. ఇది దీంట్లో వాళ్ళకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిద్ధులు ఉన్నాయే, కొంత ఉపయోగిస్తాయి, కొంత నష్టము కలిగిస్తాయి. ఉపయోగం ఏమిటో ముందు చెబుతాం. దేవతలకి మనకంటే బ్రహ్మజ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఆత్మనిష్ట బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఓసారి బ్రాహ్మణ వేషంలో ఉంటారు, ఓసారి కుక్క వేషంలో ఉంటారు, ఓసారి ఏనుగు వేషంలో ఉంటారు, ఓసారి గుర్రం వేషంలో ఉంటారు. ఒకే ఇంద్రుడు 4 వేషాలు వేసేసరికి ఆయనకి ఏమనిపిస్తుంది? నేను ఈ శరీరం కాదు, ఏనుగైంది నేనే, కుక్క అయింది నేనే, బ్రాహ్మణుడైంది నేనే, కాబట్టి నేను ఈ శరీరం కాదు అని దేహం మీద వ్యామోహం వారికి ఉండదు. మనకి ఎంత చెప్పినా దేహం మీద వ్యామోహం ఎందుకు ఉంటుంది అంటే మనం ఈ శరీరం దాటి వేరే వేషం ఏది వెయ్యలేకపోయాం. నాటకాల్లో వేషం వేసేమేమో కానీ వేరే ఎక్కడ వేషాలు మనం వెయ్యాలి. అందుకని కామరూపం లేకపోవడం వల్ల మనకి దేహభ్రాంతి ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా కామరూపం ఉండడం వల్ల వాళ్ళకి అది ఉండదు. అది దేవతలకి. వాళ్ళ దగ్గర సిద్ధులు ఉంటాయి, కామరూపం, కామగమనం ఇవన్నీ ఉంటాయి. చిన్నగా అంటే చిన్నగా అయిపోతారు, పెద్దగా అంటే పెద్దగా అయిపోతారు. హనుమంతుడు సుందరకాండలో మనం చూస్తాం, ఆయన చిన్న కోతిలా అయిపోయాడు. కిటికీలో దూరినప్పుడు అంతఃపురంలోకి వెళ్ళి కిటికీలో దూరాడు. మళ్ళీ సముద్రం దాటేటప్పుడు పెద్ద కోతిగా అయ్యాడు. ఇదే అణిమ మహిమ. బాగా బరువైన వాడుగా అయ్యాడు, బాగా తేలికైన వాడుగా కూడా అయ్యాడు. గరిమ, లఘిమ ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా అంతిమంగా వీటి వల్ల నష్టపోతారు. ఎందుకో తెలుసా? ఈ పెద్దగా అవ్వడం, చిన్నగా అవ్వడం, లావుగా అవ్వడం, తేలిపోవడం, నీటిలో నడవడం వచ్చిందనుకోండి, వెంటనే ఈయన ఏం చేస్తాడో దుకాణం పెడతాడు. ఇక్కడ ఏదో పీఠం అంటాడు, స్వామీజీ అంటాడు, మహిమలు ఉన్నాయంటాడు. 2 డబ్బా కొట్టే వాళ్ళని 2 పెట్టుకుంటాడు, కరటక దమనకుల్లాగా. వాళ్ళు మా గురువుగారి దగ్గర ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టిస్తారు, అనారోగ్యం వస్తే నయం చేసేస్తారు, విభూతి ఇస్తే చాలు, ఇవన్నీ చెబుతారు. ఇలా కొద్దిమందికి నయం అవుతాయి. వెంటనే ఈ గురువుగారి దగ్గరికి బాగా భక్తులందరూ చేరుతూ ఉంటారు, డబ్బులు విపరీతంగా చేరుతాయి. ఈయన డబ్బులు వ్యామోహంలో పడతాడు, అందమైన ఆడవాళ్ళు కూడా చేరతారు, ఆ వ్యామోహంలో పడతాడు. మొత్తం మీద ఏదో రోజున ఆశారాం బాపులాగా జైల్లో ఉంటాడు వెళ్ళి, అనుమానం లేదు. ఇక్కడ చాలామంది చరిత్రలు అలాగే మిగిలాయి, ఆధ్యాత్మికవేత్తల చరిత్రలు ఇలా మిగిలాయి. ఎందుకని? ఈ సిద్ధులు మణిపూర చక్రం వరకు సాధన చేస్తారు వాళ్ళు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, మణులతో పూరింపబడిన చక్రం. సిద్ధులన్నీ అక్కడే వస్తాయి. అక్కడ వరకు చేసేసరికి వెంటనే నొప్పులు తగ్గించబడును, రోగములు మానిపించబడును, పిల్లలు కలిగించబడును, ఐశ్వర్యం ఇవ్వబడును అని పెడతాడు. ఇక్కడ అందరూ వస్తారు. ఇచ్చిన కొద్దీ ఏమవుతుంది? ఎప్పుడు సిద్ధులు తపశ్శక్తి అంటే అదేమి శాశ్వతంగా ఉండదండి. బ్యాంక్ డిపాజిట్ అది కూడా. నువ్వు బ్యాంకులో ఓ 1,00,000 రూపాయలు వేసావనుకో, ఇంట్లో ఏదో అవసరం వచ్చింది, ఒక శుభకార్యం వచ్చింది, తాంబూలాలు ఏదో పెట్టుకున్నారు, ఖర్చు వస్తుంది, ఒక 50,000 తీసావు, ఖర్చు రాస్తారు కదా. అనుకోకుండా ఎవరికో ఆసుపత్రి వచ్చింది అవసరం, అప్పుడు 50,000 తీసావు, అప్పుడు ఖర్చే కదా. ఆసుపత్రి కదా అని తీయకపోవడం, తాంబూలాలు కాబట్టి తీయడం ఉండదండి. శుభమైన అశుభమైన బ్యాంక్ డిపాజిట్లో నువ్వు వాడితే డబ్బు ఖర్చు అయిపోతుంది. తపస్సు కూడా అంతే. భక్తుల కోరికలు తీర్చడం అనేది స్వామీజీలు, ఆధ్యాత్మిక పురుషులు చేస్తున్నంతకాలం వాళ్ళ తపశ్శక్తి శ్రీమద్రమారమణ గోవిందో హరి మొత్తం పోతుంది, క్రమంగా హరించుకుపోతుంది, మళ్ళీ చేసుకోవాలి. అందుకే దేవేంద్రులు లాంటి వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఎలా నిలబడతారంటే అణిమాద్యాభిరమరాక తథాహ్యేతే నీత శతమఖముఖాక. ఇదిగోనమ్మా శతమఖముఖాక, 100 యజ్ఞాలు చేసి దేవేంద్ర పదవి పొందినవాడు కూడా నీ గుడి ముందు నిలబడ్డాడమ్మా, గరగ ఎత్తుకుని జజ్జనక జనర జజ్జనక జనర జజ్జనక జనర అంటున్నాడమ్మా. ఎందుకంటే ఆ దేవేంద్ర పదవి మీద ఆయనకేమీ లాభం లేదు, దాని మీద ఉపయోగం ఏం లేదు. అస్తమానం రాక్షసులు రావడం,
రావడం, దండెత్తడం, మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడం, ఏడుస్తూ కూర్చోవడం. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడానికి తేడా ఏముంది? ఏదైతే ఎక్కడికి వెళ్ళినా ఒకటే అయినప్పుడు ఏదైనా ఒకటే కదా అని వాడికి విసుగొచ్చి నాకు శాశ్వతమైన మోక్షం కావాలి, ఆత్మనిష్ట కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అని మన అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి దేవేంద్రాదులు సైతం అణిమాద్యాభిరమరాక, అమరలోకంలో ఉండే దేవతలు కూడా ఇక్కడికి వచ్చి మొరపెట్టుకుంటారమ్మా అన్నాడు. అందుకని మనం కూడా అమ్మవారి దగ్గర శాశ్వతమైన ఆనందం కోసం నమస్కారం చెయ్యాలి, కానీ పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరకూడదండి. ఈవేళ ఒక కోరిక కోరుతాం. సంతానం లేని వాళ్ళు ఉదాహరణకి కడుపు పండితే బాగుండు, ఓ నలుసు పుడితే బాగుండని వచ్చి అమ్మవారికి మొక్కుకుంటారు. ముత్యాలమ్మ తల్లి మా పంట పండాలి, మా పంట పండాలని మొక్కుకుంటారు. పండిందా? అయిపోయింది, నీళ్ళు వేసుకున్నారు, కొడుకు పుట్టాడు, అంతటితో అయిందా? వాడు పుడతాడు, ఓ నెల తక్కువగా పుడతాడు, మన కర్మకాలి. ఎందుకంటే వాడిని మళ్ళీ ఇంక్యూబర్లో పెడతారు, 16 లక్షలు పోతాయి. నమశివాయ. అప్పుడు ముత్యాలమ్మ ఏముంటుంది? ఇలా జరిగిందంటే నువ్వు కొడుకు పుట్టాలని కోరావు కానీ 9 నెలలు ఉన్నవాడు పుట్టాలని కోరలేదు కదా అంటుంది. కోరికలు ఇలాగే ఉంటాయి, దిక్కుమాలిన కోరికలు అంటారు. వాడికి రోగం వస్తుంది, వాడు కాస్త పెరుగుతాడు, వాడు పెరిగేసరికి పోయిన అంతటితో ఆపుతామా? వాడిని ఎల్కేజీలో చేరుస్తాం. అక్కడి నుంచి అన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం కూడా బాగానే ఉంది, కానీ ర్యాంకు రావట్లేదు అంట. వాడికి ఆ ర్యాంకు కూడా వస్తుంది, 10th క్లాస్ అవుతుంది, ఇంటర్మీడియట్ అవుతుంది, అప్పుడేమో ఎంసెట్లో సీటు రాలేదంట. కర్ణాటక అది కూడా వస్తుంది, ఎంసెట్లో సీటు కూడా వస్తుంది. తర్వాత ఏమో ఇంజనీరింగ్లో మంచి బ్రాంచీ రాలేదంట. ఇవన్నీ తల్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మంచి బ్రాంచీ కూడా వస్తుంది, వాడికి టీసీఎస్లో ఉద్యోగం వస్తుంది, సంవత్సరానికి 36 లక్షల ప్యాకేజీ అంటారు, నెలకి 3 లక్షలు. అప్పటికి ఈ సన్నాసికి 32 ఏళ్ళు వస్తాయి, పెళ్లి సంబంధాలు రావు. అప్పుడు మళ్ళీ మా అబ్బాయికి పెళ్ళవలా అంటారు. ముత్యాలమ్మ తల్లి ఏం చేస్తుంది? ఫోన్లో ఏదో రోజు గుడికొచ్చి ఏడుస్తోంది, తాడు చెట్టు మరి కౌగులించుకుని ఏడుస్తోంది, ఎందుకు వచ్చిన గొడవ అని వాడికి ఏదో గంతకు తగ్గ బొంతం చూసి పెళ్లి సంబంధం కూడా చూస్తుంది. ఆ పెళ్ళి అవుతుంది, 5 ఏళ్ళైనా వాళ్ళకి పిల్లలు పుట్టారు. అప్పుడేమవుతుంది? అత్తగారు మా కోడలు నీళ్ళు వేసుకోవాలా అంటుంది. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే గొడవ ఉండేది కాదు. ఎప్పుడు మనిషి గోతులో పడేది ఇక్కడేనండి. ఆధ్యాత్మికమైన తత్వం అంటే ఇదే. నేను మీకు చలోక్తి కోసం చెప్పిన గంభీరమైన మాట తీసుకోవాలి. ఒక కోరిక కోరుతున్నామంటే దాని వెనకాల ఇబ్బందులు చాలా ఉంటాయి, అవన్నీ భరించగలవా? గ్రామ సర్పంచ్ కోసం పోటీ పడిన వాళ్ళు ఒకరిని నెగ్గుతారు, రెండో వాళ్ళు ఓడిపోతారు సహజం. ఈ ఓడిపోయినా ఎప్పటికైనా సరే సర్పంచ్ అవ్వాలి అని ఇలా అంటూ ఉంటాడు. ఎప్పుడో ముత్యాలమ్మ తల్లి అనుగ్రహించి ఆయన సర్పంచ్ని చేస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుందో తెలుసా? రోజు 10 మంది వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు. వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టాలి, యథవక్కరం మీద. సర్పంచ్ కాకపోతే ఈ గొడవ ఉండదు. ఇంకా పొగుడుతారు గట్టిగా. పొగిడిన వాళ్ళు మామూలుగా పడతారు కదా, నువ్వు ముత్యాలపల్లికి సర్పంచ్ అయితే అలాగా భీమవరంలో కార్పొరేటర్ అవ్వాలి, మరి అది అంటారు. తగిలిపోయాడు. ఇప్పుడు 2 ఎకరాలు అమ్మాడు, ఇప్పుడు 20 ఎకరాలు అమ్ముతాడు. కార్పొరేటర్ కూడా అయ్యాక ఎమ్మెల్యే అవ్వాలి. ఇది జన్మకు అయ్యేది కాదు. ఇది అసలు ఏమవ్వకుండా ముత్యాలమ్మ గుడిలో తాటి చెట్టుకి దండం పెట్టి తిన్నగా కూర్చుని ఉంటే 2 తాటి ముంజలు లాగించేసి సుఖంగా ఉండేవాడు, గొడవ లేకుండా. ఎందుకు అవ్వాలండి ఏదైనా సరే? అందరం ఆలోచించుకుందాం, మీరు మేము అని కాదు. ఇక్కడ నాకు వ్యక్తులు అనవసరం, వ్యవస్థ ముఖ్యం. ఎందుకు పుడుతోంది ఇదంతా? ఆస్తులు అమ్ముకోవడం ఏంటంటే పల్లెటూళ్ళలో ఎన్నిక జరిగితే లక్షలు దాటి కోట్లకు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కోట్లకి ఎందుకు అంత పోటీ? ఈ చిన్న గ్రామం అభివృద్ధికి ఏకగ్రీవంగా ఒక్క మనిషిని ఎన్నుకోలేమా? ఏకగ్రీవంగా అమ్మవారి కోసం ఇంతమంది వచ్చి కూర్చున్నాం కదా, రేపు ఎన్నికలు జరిగినా ఏకగ్రీవంగానే ఎన్నుకోవాలమ్మా. అది భక్తి అంటే ఖచ్చితంగా. చూసారా చప్పట్లు ఎంత పలచగా మోగాయో? ఎవరికి ఇష్టం ఉండదు. కొట్టుకోండి. మీ కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుందంటే నాకు కూడా బాగా సంభావనలు ఇస్తారు. మీరు బాగా చెప్పారు. కానీ నాకేమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. నేనేం చేయను? మొత్తం జీవితంలో దుఃఖానికి కోరికే మూలం. అసలు ఉన్న చోటు నుంచి ఎదగాలని ఎందుకు కోరుకుంటా? ఉన్న చోట సుఖంగా ఉండరాదా? మనిషి 100 కోట్లు సంపాదించినా సరే 2 మనిషికి సుఖాన్ని ఇచ్చేవి. తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకున్న వెంటనే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. ఈ 2 ఉన్నవాడే అదృష్టవంతుడు. ఇప్పుడు బాగా మోగే బ్రహ్మాండం. పాయింట్ సరిగ్గా చూసి మీరు పడుకోగానే నిద్ర పడుతుందా? పట్టదు. వాడేమంటాడో, తెల్లారితే వీడేమంటాడో, అసలు బుర్ర మీద ఉన్న వెంట్రుకలే తక్కువ, అవి కూడా పీకిస్తూ ఉంటాడు. ఇలాగా
తెల్లవారు నిద్రట్టదు. తెల్లారులు ఎత్తే ఏం గొడవో, పడుకోరాదా ముందు? ఎవడో మన సంపుతాన్ని బెదిరించాడు. ఎప్పుడు? తెల్లారిని నీ సంగతి చూస్తాను అంటే మనం అదృష్టవంతులం. తెల్లారే వరకు వాడు ఏం చేయడు. వాడు మాట అన్నాడు కదా, తెల్లారే వరకు వాడు. ఒకవేళ భగవంతుడు ఈలోపే ప్రాణం పట్టుకుపోయాడు అనుకో, గొడవ లేదు, వాడు విఫలమయ్యాడు, మనం సఫలమయ్యాం. ఇది జీవితం గురించి ఆలోచించే విధానం. అందుకని వాడు ఎప్పుడు పొద్దున్నే కత్తులు వేసుకొస్తాడేమో అని మనం రాత్రంతా కత్తులు నూరుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. అంతా ఇది ఎందుకు చూసుకోవాలి? అప్పుడు ఎదుర్కోవచ్చు కదా, వచ్చిన తర్వాత కొంపలు అంటుకుపోతాయి. పడుకోగానే నిద్ర పట్టదు చాలామందికి. తినగానే అన్నం వరకదు. మనం పెంచుకున్న కోరికలు అటువంటి. మనకి ఎన్ని బంక పెంచుకున్నాం ఇక్కడ. అందుకే మనకు అమ్మవారు దొరకదు. ఖచ్చితంగా దేవేంద్రుడికి దొరకంది మనకెందుకు దొరుకుతుందండి? అందులో పైగా కలియుగంలో జీవిస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి, కలియుగం ఇది. మహాపాపాలు మితిమీరిపోయే యుగం ఇది. చూస్తున్నారు కదా పత్రికల్లో, భర్త మీద భార్యకి నమ్మకం లేదు, భార్యకి భర్త మీద నమ్మకం లేదు, తల్లి పిల్లల్ని నమ్మడానికి వీలు లేదు. తల్లి చచ్చిపోతే చచ్చిపోవచ్చమ్మా, పిల్లల్ని చంపే హక్కు ఆవిడకి ఎవరు ఇస్తారండి? చంపేసింది. అలాగని ఆవిడని ఏమన్నా అంటావు? ఆవిడ ఆలోచన ఏమిటి? నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వీడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, నా పిల్లల్ని ఎవరు చూస్తారు, వాడు అంతకంటే పోవడమే మంచిది. అలాగని చంపేస్తారా? ధర్మం ఎవరు చెప్తారండి? ఎలా చెప్తారు? చంపేయడం ధర్మమా, బతికించడం ధర్మమా? ఏమన్నా అంటే నేనే వాడికి ప్రాణం పోసా, నేనే ప్రాణం తీస్తా. ఈ సిద్ధాంతం ఎక్కడది? ప్రాణం పోయడం వేరు, ప్రాణం తీస్తానంటే అలాగా? వాడి దాన్ని వాడు బతకనివ్వాలి కదా. ఒకవేళ ఆ కొడుకు ఎదిగి తల్లి గురించి బాధ పెట్టిన వాడి మీద కష్ట తీర్చుకుంటాడేమో, మనకేమన్నా తెలుసా? ఎందుకు అవ్వకూడదు? అలా బతుకుండాలి కదా. మీకు దానికి అద్భుతమైన ఉదాహరణ చెబుతా. హనుమంతుడు, మొన్న హనుమత్ జయంతి జరుపుకున్నాం కదా. హనుమంతుడి తల్లి ఎవరు అనుకుంటున్నారు మీరు? అంజనాదేవి. ఆవిడ పూర్వజన్మలో ఒక అప్సరస, పుంజిక స్థల ఆవిడ పేరు, పుంజిక స్థల. ఆవిడ రావణాసురుడు మానభంగం చేశాడు. అశక్తురాలై ఏమీ చేయలేక నోరు మూసుకుంది. కానీ ఆవిడ చనిపోయి తపస్సు చేసి అంజనాదేవిగా పుట్టింది. ఆ అంజనాదేవికి జన్మించిన వాడు ఆంజనేయుడు. వాడు రావణాసురుడు మరణానికి మొత్తం కారణం అయ్యాడే లేదా, లంక మొత్తం అంటించేసాడే లేదా? అలాగ ఎవరైనా చావాలని అనుకోవడమే తప్పు. ఒకవాడు అనుకుంటే వాళ్ళు చావాలి, కానీ పిల్లల్ని చంపేయడం ఏమిటంటే అన్యాయంగా. వాళ్ళు ఎలా తయారవుతారో మనకు తెలుసా? ఇంకో ప్రాణం తీసే హక్కు మనకి ఎక్కడదండి? ఇవి ఆలోచించాలంటే పురాణ కథలు విని జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందులో ఇది కలియుగం. తల్లిని బిడ్డ నమ్మలేరు, బిడ్డ తల్లిని నమ్మలేడు. అటువంటి రోజులు ఇవి. ఈ కలియుగం అంటే అర్థం ఏమిటంటే, చెడ్డవాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడుతుందో లేదో చెప్పలేం. కానీ మంచివాడు చిన్న తప్పు చేసినా వాడికి పెద్ద శిక్ష పడుతుందండి. కలికాలం అంటే అది. కలికాలం అంటే ఆశ్చర్యకరమైన విషయం. చెడ్డవాడు పెద్ద తప్పు చేసినా శిక్ష పడుతుందో లేదో మనం చెప్పలేం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా సాగుతూనే ఉంటుంది. మంచివాడు పొరపాటుని జీవితం అంతా మంచిగా బతికిన వాడు ఎప్పుడో తెలియని వయస్సులోనో తెలిసిన వయస్సులోనో ఒక్క తప్పు చేస్తే దాన్ని మనం పీకి ఇలాగి నానా గొడవ చేసి వాడిని హింస పడతాం. ఎందుకంటే ఇదే కలియుగం. ఇటువంటి దాంట్లో మనం అమ్మవారిని కోరవలసింది ఒక్కటే, నాకు తెలియదమ్మా నన్ను కాపాడుమా, నిన్ను నేనెరుంగా నన్నెరుంగా. నాకు తెలియదమ్మా నన్ను కాపాడుమా, నిన్ను నేనెరుంగా నన్నెరుంగా. ఏదో వాగుచుంటినింతకాలమ్ముగా, తల్లి ముందు బిడ్డ తప్పెటలటు. ఇక్కడ గరగలెత్తుకుని నాట్యం చేస్తారు చూడండి. ఏ నమ్మకంతో చేస్తారండి? ఏ శిక్షణ పొందారండి వాళ్ళు నాట్యానికి? ఏమైనా పేరిణి నాట్యమా? నటరాజులు ఎవరైనా శిక్షణ ఇచ్చారా? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ వంశపరంపరగా వచ్చిన శిక్షణే వాళ్ళకు ఉంటుంది. అమ్మవారి మీద నమ్మకంతో తల్లి ముందు బిడ్డ ఎలా అడుగులేసినా సరే తల్లి క్షమిస్తుంది అన్న ఉద్దేశంతో గరగలెత్తుకుని నాట్యం చేస్తారండి. ఇక్కడ మనం జీవితంలో సాధించిన ప్రతీది, నా బోటిగాళ్ళ మాటలు, మీ బోటిగాళ్ళ విజయాలు అన్నీ కూడా అమ్మవారి యొక్క దయ. అందుకని నాకు తెలియదమ్మా నన్ను కాపాడుమా, నిన్ను నేనెరుంగా నన్నెరుంగా. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో కూడా నాకు తెలియదమ్మా. ఏదో జీవుడు దేవుడు అనుకుంటున్నావు, నీకు నమస్కారం చేస్తున్నాను తల్లి. మరి ఇంతకాలం ఇన్ని పనులు ఎలా చేసేవారంటే, ఏదో కూర్చుంటేనే ఇంతకాలముగా తల్లి ముందు బిడ్డ తప్పెటలటు
అనగానే అమ్మవారు మనని కరుణించి ఆశీర్వదిస్తుంది. ఆశీర్వచనం మీరు భక్తితో నమస్కారం చేస్తే మీకు కనిపిస్తుంది. అందున గ్రామ దేవతల విగ్రహాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. నాలిక బయట పెట్టుకుని ఉంటాయి కొన్ని కాళికాదేవి విగ్రహాలు. భయపడకూడదు. రామకృష్ణ పరమహంస ఉపాసన చేసింది కాళికాదేవిని. కలకత్తా వెళ్ళి కాళికను చూడండి మీరు, ఎలా ఉంటుంది భయంకరంగా అని పెట్టుకుంటాం. అంత భయంకరమైన విగ్రహాన్ని తల్లిగా భావించి ఉపాసన చేస్తే రామకృష్ణ పరమహంసకు ఆవిడ దర్శనమిచ్చింది, స్వయంగా దర్శనమిచ్చింది. ఇంకా తర్వాత ఆయన ఇంకే కోరిక కోరలేదు, ఈ దర్శనం చాలు అన్నాడు. ఆ నాలుక ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క నాలుక ఎర్రగా ఉంటుంది. ఎలాగో నాలికంటే ఎర్రగా ఉంటుంది, కానీ అమ్మవారి యొక్క నాలుక గుడి కట్టుకుని సంపూర్ణంగా విగ్రహాన్ని తయారు చేసుకున్నాక మనకు అర్థమవుతుంది, ఇంకా ఎర్రగా ఉంటుంది. ఎందుకో తెలుసా? కుటుంబాలు బాగుండాలంటే ఈ విషయం తెలుసుకోవాలి. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. యదగ్రాసీనాయాక స్ఫటికదృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా. యదగ్రాసీనాయాక స్ఫటికదృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా. అమ్మవారి నాలుక బయటికి చాపి ఎర్రగా ఉంటుందట. మన నాలుకలు కూడా చూసుకోండి లెక్క. శంకరాచార్య ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా చెబుతారో అర్థమవుతుంది. బాగా ఒక అరగంట సేపు ఆగకుండా మాట్లాడారనుకోండి, మీ నాలుక మీరు అద్దంలో చూసుకోండి, ఎర్రబడుతుంది. ఏ తాంబూలం వేసుకోకల్లా. ఎక్కువసేపు ఇప్పుడు నేను 2 గంటలు మాట్లాడుతున్నాను కదా, వెంటనే కనుక అద్దంలో నా నాలుక చూసుకుంటే ఎర్రగా ఉంటుంది. మామూలుగా కూడా కొంచెం ఎర్రగా ఉంటుంది, కానీ లేత ఎరుపు. ఎక్కువ మాట్లాడేసరికి ఏమవుతుంటే అది ముదురు ఎరుపులోకి మారుతుంది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? జపా పుష్పఛాయ జపా కుసుమ సంకాశం హారనోపురశోభితం అని దేవతలను వర్ణిస్తారు. జపా పుష్పం అంటారు, దాసాని పువ్వు అంటారు తెలుగులో. అది ఎర్రగా ఉంటుంది, ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దాన్ని జపా పుష్పం అని ఎందుకంటారు అంటే, పూర్వకాలం దేవతల జపంలో దాన్ని వాడేవారు. రెండోది, స్ఫటిక శివలింగం ఎదురుగా ఉన్నప్పుడు ఈ జపా పుష్పాన్ని కనుక, ఎర్రటి పుష్పాన్ని అక్కడ పెడితే ఈ పుష్పం అందులో ప్రతిఫలిస్తుంది ఎర్రగా. అప్పుడు ఇది అందులో కనపడి చాలా అందంగా ఉంటుంది. మామూలు శివలింగం కంటే స్ఫటికల శివలింగం దర్శనం గొప్పదంటారు. ఎందుకంటారో తెలుసా? స్ఫటికంలో మనమే మనకు కనపడతాం. అంటే శివలింగ దర్శనం యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే నిన్నే నువ్వు చూసుకోవడం, నిన్నే నువ్వు తెలుసుకోవడం. అదే శివలింగ దర్శనానికి పరమ ప్రయోజనం. అందుకని స్ఫటిక శివలింగం అన్నారు. స్ఫటిక శివలింగంలో శివుడు ఏం కనపడ్డ ప్రత్యేకంగా, మనమే కనపడతాం. ఎవరు ఎదురుగా ఉంటే వారు కనపడతారు. అంటే శివ దర్శనం అంటే నీ దర్శనమే, నువ్వే శివుడు అని తెలుసుకోవడమే. తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఈ మాటల అర్థం తెలుసుకోవడమే. అందుకని అమ్మవారి యొక్క నాలుక ఎర్రగా ఉంటుంది, ఇలాగ మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడుతుందండి? అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే తన భర్త గురించే మాట్లాడుతుందట. ఆడవాళ్ళు మగవాళ్ళందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, పెళ్ళయింది అంటే ఇంట్లో మాట్లాడుతున్నాము అంటే భర్త గొప్పతనం గురించి భార్య మాట్లాడాలి, భార్య ప్రేమ గురించి భర్త మాట్లాడాలి. మరొకరి ప్రస్తావన మన నోట రాకూడదు. భారతీయ సంప్రదాయం అంటే అది లెక్క. దీనికి కూడా చప్పట్లు కొట్టారు అంటే నా ప్రయోజనం సార్థకమైనట్టే లెక్క. చాలా సంతోషంగా ఉంది నాకు. దీనికి కొట్టరు అనుకుని చెప్పాను నేను. ఎందుకంటే ఇది మనకు నచ్చే వ్యవహారం. అస్తమానము ఒకడి గురించి ఎవడు మాట్లాడతాడు, ఎదవసంత అంటాం మనం. అంత ఎదవసంత అనుకుంటే కాపురం ఎందుకు పని లేక. ఈయనగారు అంతే, భార్య గురించి తప్పితే పరస్త్రీల గురించి బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఇక్కడ భార్య నోట ప్రశంస అనేది చూస్తే భర్త గురించే రావాలి. ఎవరైనా భర్తను అవమానిస్తూ నోరు మూసుకో, నీకేం తెలుసు మా ఆయన గురించి అని మాట్లాడాలి. అలా అంటేనే మనం ముత్యాలమ్మకి భక్తులం.
ఆవిడ ఎప్పుడు నాలుక తెరిచి ఎర్రగా ఏం మాట్లాడుతుంటే అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప. ఎడతెరిపి లేకుండా భర్త గుణగణాలని పొగడ్డమే ఆవిడికి పనిట. అలా మాట్లాడుతున్నారు. అందుకే ఆవిడ నారికి ఎర్రబడింది. జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. జపాకుసుమంలాగా ఎర్రగా ఆ పరమశివుని యొక్క విజయాలన్నీ, త్రిపురాసుర సంహారం సహా పరమశివుని విజయాలన్నీ కీర్తిస్తూ ఉండడం వల్ల నీ నాలుక ఎర్రబడిందమ్మా, నీకు సంతోషం అన్నారు. త్రిపురాసుర సంహారం అంటే 3 పురాలు కదా. 3 పురాలు ఏవి మనలోనే ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడింటిని మనం జయించాలి. దీనికి మీ అమ్మవారు జ్యోతి రూపంలో ఉండడానికి సంబంధం ఉంది, గమనించాలి. ఇక్కడ అమ్మవారు జ్యోతి రూపంలో ఉంది. త్రిపురం అంటే 3 గుణాలు. 3 గుణాలంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణం. గుణం అంటే దారం, పోగు, తాడు అని కూడా అర్థం ఉంది. అంచేత ఎప్పుడైనా సరే జ్యోతి వెలిగిస్తే మనం ఎన్ని ఒత్తులు పెట్టాలో తెలుసా? 3 దారపోగులు కలిపి ఒత్తిగా పేని పెట్టాలి. చాలామందికి అనుమానం ఉంటుంది, 3 ఒత్తులు ఎట్టాలా, 6 ఒత్తులు ఎట్టాలా, కుడివే పెట్టాలా, ఎడం వే పెట్టాలా, నానా గొడవ పడతారు. శాస్త్రంలోనే చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. జ్యోతి వెలిగించేటప్పుడు బ్రాహ్మణులు ఈ శ్లోకం చదువుతారు ఖచ్చితంగా. అందుకని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పేనాలి. ఎందుకు? ఒత్తి అంటే గుణం. మనలో ఉండేటువంటి సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని మూడింటిని కలిపేసి మన జీవితాన్ని మొత్తం అమ్మవారి ముందు దీపంలా వెలిగిస్తున్నాం. జ్యోతి రూపంలో ఉన్న అమ్మవారి యొక్క ప్రత్యేకత అది. అందుకే మీరు ఆ జ్యోతిని దర్శించుకున్నప్పుడు ఊరికే ఇలా కళ్ళకత్తుకుని వచ్చేయకండి అమ్మ, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు తిరుపతితో శ్రీశైలం అయితే మన ఎవడో చూడనెవడో తోసేస్తారు, అంతేనా? తోసేస్తారు, చూడనెవరు. ఇంత ఖర్చు పట్టుకుని ఇక్కడి నుంచి రిజర్వేషన్లు చేసుకుని వెళతాం. అక్కడ నేల మీద పడుకుంటాం, ఆలయం ఎదురుగా తిరుపతిలో. తీరా లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుంది? లఘు దర్శనం, మహాలఘు దర్శనం. మహాలఘు దర్శనం అంటే మెడబట్టి గెంటడం, అంతకంటే ఏం లేదు అక్కడ. ఈయన ఎవడు చూడనిచ్చాడు? అదే ఇక్కడ మనం భీమవరం గుళ్ళోకి వెళ్ళినా, ఇక్కడ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినా నువ్వు ఎంతసేపు చూసినా ఎవరు అడ్డు పెట్టరు. ఊరికే వచ్చేయకుండా కాస్త 10 రూపాయలు 20 రూపాయలు అక్కడ వేస్తే అర్చకుల వారు బతుకుతారు. అంతకంటే ఏముంటుంది? ఆ మాత్రం చెయ్యాలి కదా మనం. అలా చూడడం సంపూర్ణంగా చూడాలి, అదే దర్శనం. అలా చూస్తే ఆ జ్యోతి స్వరూపం ఎలా అర్థమవుతుంది? మనలో ఉండే 3 గుణాలని తాళ్ళుగా పేని, ఒత్తులుగా పేని ఒకే ఒత్తు చేసి అమ్మవారి దగ్గర వెలిగించాం. అంటే నీ జీవితం మొత్తాన్ని సత్వగుణంతో కొంతకాలం, తమోగుణంతో కొంతకాలం, రజోగుణంతో కొంతకాలం నడుపుతూ మొత్తం జీవితంలో చేసిన తప్పులు ఒప్పులు అన్నీ కలిపి అమ్మవారి ముందు దీపం పెట్టి దగ్ధం అయిపోయేలా చేసావు. ఇంకా మోక్షం ఖాయం, మోక్షం ఖాయం, అనుమానం లేదు అక్కడ. ఈ స్థితికి చేరుకోవాలి, ఈ స్థితికి చేరుకోవాలి. ఎందుకని జీవితంలో మనకి సత్వగుణం తప్పదు, రజోగుణం తప్పదు, తమోగుణం కూడా తప్పదు. ఏది లేకుండా బతకలేం. సత్వగుణం అంటే మంచిదే, మంచి పుస్తకాలు చదవడం, ఇటువంటి జాతరల్లో పాల్గొనడం, వాటికి ఏదో కాస్త ధన సహాయం చేయడం, మన పనిలో కూడా కొంత సాయం చేయడం, ఈ కథలన్నీ వినడం, ఇదంతా సత్వగుణం, మంచిదే. ఇది ఎలాగూ ఉంది. రజోగుణం కూడా తప్పదండి. ఏదో కొంత పోటీ పడకపోతే, చురుగ్గా ఉండకపోతే ఏ పనులు చేయలేం మనం. అందుకని రజోగుణం కూడా ఉండాలి. అది ఎవరినో దెబ్బ కొట్టడానికి కాదు, ఆరోగ్యవంతులైన వ్యక్తులతో పోటీ పడితే మనం కూడా ఎదుగుతాం. ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, బలహీనుడైన అసమర్థుడైన మిత్రుడు కంటే సమర్థుడైన శత్రువు మనకి మేలు చేస్తాడు ఖచ్చితంగా. అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువు మనకి మేలు చేస్తాడు. మన శత్రువు చాలా సమర్థుడు అనుకోండి, మనం కూడా వాడిని ఎదిరించడానికి సమర్థంగా తయారవుతాం. మన మిత్రుడే కానీ అసమర్థుడు, దేనికి పనికిరాడు. వీడితో స్నేహం చేసి చేసి మనం కూడా ఎదవలకని తయారవుతాం ఇక్కడ. అంతకంటే వీడిని వదిలేసి వాడితో దెబ్బలాట పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే వాడిని దెబ్బ కొట్టడమే మనం గట్టిగా ప్రయోగం చేస్తాం ఇక్కడ. వాడి కోసం ఎదగాలి కదా. మరి భీమ దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం చేస్తుంటే ఒక చర్చ వచ్చింది చివరిలో. 18వ రోజు సాయంత్రం భీముడు దుర్యోధనుడు గదాయుద్ధం, ఇంకా ఫైనల్ మ్యాచ్ అది, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అది, ఇంకేం లేదు అక్కడ. అప్పుడు ఇద్దరు గదాయుద్ధం చేస్తున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. వెంటనే అర్జునుడు, వీళ్ళంతా ఖాళీగా ఉన్నారు కదా, అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? బావా, పక్కకు వచ్చాను కదా, ప్రెస్ వాళ్ళు ఎవరూ లేరు కదా, నిజం చెప్పు, ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్నాడు. పక్కకు వచ్చాను కదా, సరదాగా అడుగుతున్నా అంటే
కృష్ణుడు ఏం మొహమాట పడకుండా ఏం చెప్పాడో తెలుసా? ధర్మంగా యుద్ధం చేస్తే భీముడు గెలవడు, దుర్యోధనుడే గెలుస్తాడు. అంచేతన ఏదో ధర్మమో అధర్మమో తొడ మీద కొట్టేయడం తప్పదు, కొట్టేయమని చెప్పు అన్నాడు. అంతే. ఈ మాట కృష్ణుడు అన్నాడు స్వయంగా. వ్యాసభారతం శల్యపర్వంలో చూసుకోవచ్చు. ధర్మంగా యుద్ధం చేస్తే గెలవడు, అనుమానం లేదు. ఎందుకు అని అడిగాడు. దానికి కారణం చెప్పాడు. మీ అన్నగారు భీముడు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాడయ్యా. యుద్ధాలు చేసింది తక్కువ, చెట్లు పడగొట్టేసింది, జంతువులను చంపేసింది, కొండలు పిండి చేసింది ఎక్కువ. దీన్ని విధ్వంసం అంటారు, యుద్ధం అనరు. కానీ దుర్యోధనుడు అలా కాదు. 13 సంవత్సరాల పాటు ఉక్కు భీముడు విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని అంతఃపురంలో పెట్టుకుని డిష్ 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 అని గుద్దుకుంటూ కూర్చున్నాడయ్యా. 13 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు వాడు. ఎప్పుడు ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పెర్ఫెక్ట్. జీవితంలో గెలవాలంటే అభ్యాసం బాగా చెయ్యాలి, అభ్యాసం బాగా చెయ్యాలి. ఆ అభ్యాసం దుర్యోధనుడి దగ్గర ఉన్నంతగా భీముడి దగ్గర లేదయ్యా. అందుకని నిజంగా శక్తి ఉపయోగించి యుద్ధం జరిగితే భీముడు గెలవడం కష్టం. అందుకని తగిన సమయం చూసి తొడ మీద కొట్టాల్సిందే, ధర్మమో అధర్మమో మాట అన్నాడు కదా, ఆ ప్రకారం కొట్టాల్సిందే అన్నాడు. అంటే ఎప్పుడు అభ్యాసమే ఎక్కువ. ఇప్పుడు రహస్యం గమనించండి. ఇంత అభ్యాసం చేసినా భీముడు గెలవల, దుర్యోధనుడే గెలిచాడు. పైగా వీడు తయారు చేయించుకున్న ఉక్కు భీముడి విగ్రహం భీముడిని కాపాడింది. మరో సందర్భంలో యుద్ధం అయిపోయాక గాంధారి ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకుల్ని కోల్పోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చుదామని ధర్మరాజుల వారు వెళ్ళాడు. ఈ ధర్మరాజుల వారికి దయ ఉండొచ్చు, ఈయనకి అతి దయ. ఓ పక్క వాళ్ళ 100 మందిని మనమే చంపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నారా, ఏడవకండి అంటే గోమే కొట్టరు. అంత శత్రుత్వం వాళ్ళతో మనకు ఉన్నప్పుడు ఓ ఏడాది పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. ఈయనకి అలా కాదండి. వెంటనే గాంధారీదేవి శపిస్తుంది వెళ్ళి కాళ్ళమే పడిపోతానంటే కృష్ణుడు అప్పటికే వద్దని చెప్పాడు. వద్దయ్యా, నీకు మంచి చెడ్డ తెలియదు, అన్ని ఓవర్ యాక్షన్. నువ్వు ఇక్కడ అహింస పేరు మీద ఓవర్ యాక్షన్ చేస్తావు, అది వద్దు అంటే వినలేదు, బయలుదేరాడు. వీళ్ళ రక్షణ కోసం ప్రతిజ్ఞ చేసినటువంటి పుణ్యానికి కృష్ణుడు కూడా బయలుదేరాడు. బయలుదేరగానే లోపల జరిగింది ఏమిటండి? ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ లోపలికి వస్తుంటే గుడ్డే ఆయన కదా, భీముడేడి అన్నాడు. పాపం భీముడికి చాలా ఆనందం అయిపోయి మా పెద్దనాన్న నన్ను పిలుస్తున్నాడు అని వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెంటనే పంచె పట్టుకుని కృష్ణుడు వెనక్కి లాగాడు. వెర్రి అథవా వెళ్ళిపోకలాగా, చచ్చిపోతావు. వాడు ఎందుకు పిలుస్తున్నాడు? గుడ్డేడు తక్కువడు అనుకుంటున్నావు నువ్వు. వాడి కళ్ళు లేవు కానీ మిగిలినవన్నీ ఉన్నాయి. నిన్ను పిండి చేసేస్తాడు అక్కడికి వెళ్ళావంటే, వెళ్ళకు అని. ఆయనకి ఎలాగో గుడ్డి కళ్ళు. గాంధారీదేవి కళ్ళు కట్టేసుకుంది. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. పాండవులు నోరు మూసుకొని చెప్పి శ్రీకృష్ణుడు తన దగ్గర ఉండే అష్టసిద్ధులలో ప్రాప్తి అనే సిద్ధిని ఉపయోగించి దుర్యోధనుడి అంతఃపురంలో ఉండే భీముడి విగ్రహాన్ని ఇక్కడికి తెప్పించాడు. అది కృష్ణమాయ. భక్తుల్ని కాపాడడం అంటే అలా ఉంటుంది. వాడు చేయించుకున్న విగ్రహం ఖర్చులు వాడివి, రక్షణ భీముడికి. మనం అమ్మవారిని నమ్ముకుంటే మన శత్రువుల ఖర్చు పెట్టిన డబ్బంతా మనకి మేలు చేస్తుందమ్మా, మనకి కీడు చేయకపోగా మనకి మేలు చేస్తుంది. భగవద్ అనుగ్రహం అంత గొప్పది. ఏం చేస్తే ఏం ఉపయోగం? దైవానుగ్రహం లేనప్పుడు. దైవానుగ్రహం భీముడిని కాపాడింది. ఆయన కోపిష్టివాడైనా కాపాడింది, ఆయన గర్విష్టివాడైనా కాపాడింది, ఆయనకి తెలియకపోయినా కాపాడింది. తెలియకపోయినా భగవద్భక్తి మనని కాపాడుతుంది. లలితా సహస్రం పారాయణ చేసే వాళ్ళకి తెలుసు. భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్యా భయాపక. అమ్మవారి భక్తి అంటే చాలా ఇష్టం. అలాంటి అమ్మవారు మనల్ని కాపాడాలి అంటే భక్తి కలిగి ఉండాలి. అందుకని దుర్యోధనుడు తయారు చేయించిన విగ్రహం ఉంది, అది ఇప్పుడు పనికొచ్చింది. దేనికి? భీముడిని కాపాడడానికి. ఈ విగ్రహాన్ని ముందుకు గెంటాడు. ధృతరాష్ట్రుడు వచ్చి కౌగులించుకుంటే ఏం జరిగింది తెలుసా? అని నలిపించాడు. వాడు సామాన్యమైన బలం కాదండి. ఉక్కు భీముడు తుక్కు భీముడు అయిపోయాడు 1-2 నిమిషాల్లో. నిజంగా చెప్పాలంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఈయన కళ్ళు లేవు కాబట్టి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇంత బలం కలిగిన వాడు యుద్ధం చేస్తుంటే ఏమయ్యేదో మీరు ఊహించండి అని చెప్పాడు. అర్జునుడిని పిలిచి నువ్వు నేను పనేం లేదు, వీడే మింగేసేవాడు మొత్తం అంతా. అందుకని కౌరవ పాండవ యుద్ధం 18 రోజులు ఎందుకు జరిగింది అంటే 2 మహావీరులు అందులో పాల్గొనలేదు. ఒకరు బలరాముడు, 2 ధృతరాష్ట్రుడు. బలరాముడు అంతటి మహావీరుడు, ఆదిశేషుని యొక్క అంశ. ఎవ్వరూ ద్వాపర యుగంలో ఉండేవాళ్ళు ఎవ్వరూ ఆయన బలం ముందు సరిపోరు. ఆయన పాల్గొని ఉంటే 18 రోజులు అవసరం లేదు. భీష్మ ద్రోణ కర్ణాదులు సహా మొత్తం హస్తినాపురాన్ని లేపేసేవాడు ఆయన, అనుమానం లేదు ఇక్కడ.
ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అందువల్ల పాండవులకి 18 రోజులు పట్టి. ధృతరాష్ట్రుడు పాల్గొనలేదు కాబట్టి పాండవులు 18 రోజులు బతికారు. లేదా మొత్తం ఇలా రమ్మంటాడు, హ్యాపీ బర్త్డే అని కౌగులించుకుంటాడు, లేపెత్తాడు, అంతే. అంత బలం ఉంది. ఆ దుర్మార్గుల బలం నుంచి రక్షించాడు కృష్ణుడు. ఈ సన్మార్గుడైన బలరాముడు ఇక్కడ పాల్గొని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయేలా చేశాడు. ఆ రకంగా పాండవుల్ని కాపాడింది కృష్ణ పరమాత్మే కదండి. అందుకని ఎప్పుడైనా సరే భగవద్బలం ఉన్నట్టుగా మరి ఏ బలము మనని కాపాడలేదు. దైవ బలం, దానికోసమే మన ఆరాధన. వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అందుకని ఎప్పుడూ ప్రార్థించవలసింది అదొక్కటే. అలాగా అటువంటి నాలుక ఎటువంటిది అంటే సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్య వపుష. అమ్మవారి యొక్క నాలుక ఒక్కసారి తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించింది అంటే ఆ నాలుక మీద సరస్వతి నివాసం ఉంటుంది. ఆవిడ సరస్వతి తెల్లగా ఉంటుంది, అమ్మవారి నాలుక ఎర్రగా ఉంటుంది. అందుకని ఒక్కసారిగా స్ఫటికపు శిలల స్ఫటిక దృషద చెవిమయి స్ఫటికపు శిలలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క సరస్వతీదేవి యొక్క రూపం అమ్మవారి నాలుక మీద ఉండడం వల్ల ఎర్రగా మారింది అన్నాడు. అటువంటి అమ్మవారికి మనం భక్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇందులో ఇంకొక మాట చెబుతాను. ఎప్పుడూ అమ్మవారి ముందు నిలబడి చేయాల్సిన ప్రార్థన ఏమిటో తెలుసా? అక్కడ హారతి ఇస్తారు, మీరు భక్తిగా కళ్ళకు అద్దుకోండి. అక్కడ తీర్థం ఇస్తారు, ఈ కొంగు అడ్డు పెట్టుకుని తాగాలి. ఆ తీర్థం కింద పడకూడదు. అలాగని మనకు తెలియదు, ఒక్కోసారి పోసేస్తే పడుతుంది. అందుకని ఇప్పుడు ఆడ మగ అందరూ కూడా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చీర కట్టుకునే వెళ్ళాలి ఖచ్చితంగా. మగవాళ్ళు కూడా ఒక జేబు రుమాలైనా ఉండాలి, భుజం మీద తువ్వాలు. పూర్వం వాళ్ళకి చెప్పక్కల మగాళ్ళకి అందరికీ ఉత్తరీయాలు ఉండేవి. ఎప్పటి వాళ్ళైనా సరే ఒక తువ్వాలు కానీ ఒక ఉత్తరీయం కానీ వేసుకునే గుళ్ళోకి వెళ్ళాలి. అందుకే మీకు ప్రసిద్ధ దేవాలయాల్లో చూడండి, ఈ చొక్కాతో వెళ్ళనివ్వరు, ఓలా కండువా వేసుకురమ్మంటారు. ఈ కండువాని ఇక్కడ పెట్టుకుని ఇలా పట్టుకుని సేవించాలి తీర్థాన్ని. కింద పడకూడదు. పండేంత మాత్రాన కొంపలు అంటుకుంటాయని కాదు, అది పవిత్రం కాబట్టి పడకూడదు. ఆ నిర్ణేజన జలం, ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేసిన జలాన్ని మనకిస్తారు. దాని మహిమ ఏమిటో శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతున్నారు, అది చూద్దాం. కదాకాలే మాతక కథయా కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం కదా దత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం. అమ్మవారి దగ్గర ఇచ్చేటువంటి పాదాలు కడిగిన తీర్థం ఎటువంటిది అంటే భక్తుడుగా శంకరాచార్య మన తరఫున ప్రార్థన చేస్తున్నారు. కదాకాలే మాతక కథయ కలిత అలక్తకరసం, పారాణి రాసినటువంటి నీ పాదాలు కడిగిన తీర్థాన్ని పిబేయం విద్యార్థి, ఎప్పుడు నేను విద్యార్థిలా భక్తిగా సేవిస్తానమ్మా. కదాకాలే మాతః కథయ, ఓ అమ్మ చెప్పమ్మా ఒక్కసారి, కనీసం ఏదో 100 రోజుల తర్వాత నీకు ఆ భాగ్యం కలుగుతుంది, 5 ఏళ్ల తర్వాత నీకు ఆ భాగ్యం కలుగుతుంది అంటే ఆ సంఘటన తలుచుకుంటూ బతుకుంటాం కదా. మనకి వెంటనే సౌభాగ్యం కలక్కపోయినా ఎవరైనా జాతకం చెప్పి, ఏమయ్యా నీకు ఇప్పుడు బాగాలేదు, 2025 సంవత్సరం బాగాలేదు, 27 నుంచి నిన్ను పట్టుకునేవాళ్ళు లేడాయా అంటాడు. పట్టుకునేవాళ్ళు లేడంటే బహుశా పైకి వెళ్ళిపోతాడు, అది విషయం. ఇక్కడ పైకి వెళ్ళిపోయినవాడిని ఎవడో పట్టుకోలేడు కదా. అందుకే 27 నుంచి ఇంక నిన్ను ఎవరు పట్టుకోలేరయ్యా అంటాడు. ఆ మాట కోసం బతుకుంటాం కదండి. 2025, 26 కష్టాలే ఉన్నా 27 నుంచి మనం పట్టుకునేవాళ్ళు లేడు అనుకుంటాం కదా. పట్టుకునేవాళ్ళు లేడని కానీ నమ్మేకూడదు. బాబు పట్టుకునేవాళ్ళు ఏంటంటే పైకి పోతామా అని అడగాలి. వెనకటికి ఎవరో ఒక ఆయనకి పెళ్లి సంబంధం వచ్చిందిట, జాతకం చూపించారు. చూపిస్తూ ఉంటేను చెయ్యి చూసి ఈయనకి ముద్రణాధికారం ఉందన్నారు. అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అవుతారనుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నోట్లు ముద్రేస్తారు కదా, అందుకని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అవుతారనుకుని పిల్లలు ఇచ్చారు. తీరా ఆయన ఏమయ్యాడు, పల్లెటూళ్ళలో పోస్ట్ మ్యాన్ అయ్యాడు. కార్డు మీద ముద్రై అయ్యాడు. ఇదే ముద్రణాధికారం. మరి ముద్రణాధికారం అంటే ఏంటి? పోస్ట్ మ్యాను ముద్రణాధికారి, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు ముద్రణాధికారి. ఏదవ్వాలో చెప్పాలి కదా. నోట్లు ముద్రిస్తాడో స్టాంపులు ఎత్తు కూర్చుంటాడు ఇక్కడ.
అయితే పట్టుకోలేడు అంటే చూడండి, మనం ఎంత అమాయకులం అంటే నమ్మేసి కనీసం 2 ఏళ్ల పాటు కష్టాలు భరిస్తాం కదా. అలాగా అందుకే భక్తుడు ఏమంటున్నాడు కథాకాలే మాతక కథయ, నీ పాదతీర్థాన్ని నేను హాయిగా కొబ్బరి నీళ్లు తాగినంత ఆనందంగా సేవించే భాగ్యం ఎప్పుడో చెప్పమ్మా. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా. సహజంగానే మోగతనం ఉన్న వాళ్ళకు కూడా అమ్మవారి తీర్థాన్ని సేవిస్తే మహాకవిత్వం వస్తుంది అంటున్నారు. గమనించండి అమ్మ, ఈవేళ పిల్లలకి అనుకోని రోగాలు వస్తున్నాయి ఇళ్లల్లో, అనుకోని రోగాలు. మరి ఇక్కడ పరిస్థితి నాకు తెలియదు కానీ హైదరాబాదులో భయంకరమైన వ్యాధి ఏమిటో తెలుసా పిల్లలకి? ఆటిజం అని వ్యాధి వస్తుందమ్మా. ఆటిజం అంటే మాట సరిగ్గా ఉండదు, దేన్ని గ్రహించలేడు, ఏదో నడుస్తాడు, ఏం చెయ్యాలో తెలియదు. ఇక అన్ని అవసరాలు మనం గమనించాల్సిందే. మెదడు ఎదగదు, ఏమీ చెయ్యలేము. అలా నేను 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 23 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళ వరకు చూశాను కొంతమందిని. ఆటిజం అది వ్యాపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నాకు తెలిసిన ఒక ఉపాయం చెబుతున్నా. దయచేసి స్మార్ట్ ఫోన్లు ఎవరు మంచం మీద పెట్టకండి. పిల్లలు ఉన్న ఇంట్లో స్మార్ట్ ఫోన్ రాత్రి 9ంటికి 10ంటికి కట్టేయాలి, దూరంగా పెట్టాలి. మనకి చాలామందికి అలవాటు ఏమిటంటే ప్రసవించిన పిల్లలు, పసిపిల్లలు ఉన్న చోట కూడా ఆ స్మార్ట్ ఫోన్ మంచం మీద ఉంటుంది, తల దగ్గర. పైగా అది వెలుగుతూ ఉంటుంది బల్బు అందులోంచి. అవునా? అంటే అర్థం ఏంటి? తల దగ్గర దీపం ఎవరికి పెడతారండి? నమశివాయ. తల దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని పడుకున్నామంటే మనం పోయినట్టు లెక్క, ఉన్నట్టు కాదు. అందులో దీపం ఉందా లేదా? ఆ దీపం ఉన్న ఫోన్ పెట్టుకుని ఎలా పడుకుంటారండి? పెట్టుకోకూడదు అలాగా. పైగా దాన్ని లేజర్ కిరణాలు వ్యాపిస్తాయి, మొత్తం మెదడు నశించిపోతుంది. మెదడులో అతి సూక్ష్మమైన కిరణాలు ఉంటాయి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళం అంటే మెదడు. ఆ మెదడులో అమ్మవారి యొక్క స్థానం. అతి సూక్ష్మమైన నరాలు ఉంటాయి. ఈ నరాలన్నీ స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చేటువంటి కిరణాలకి నాశనం అయిపోతాయి. అందుకే స్మార్ట్ ఫోన్ ఎప్పుడు మంచం మీద పెట్టకూడదు, రాత్రి పడుకున్నప్పుడు దూరంగా పెట్టుకోవాలి. పసిపిల్లలు 10 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు అంటే అక్కడ ఫోన్ ఛార్జింగ్ చేయడం కానీ స్మార్ట్ ఫోన్ పెట్టడం కానీ చెయ్యకూడదు. ఒక తండ్రి ఈ మధ్యనే జరిగిందండి ఘోరం. కూతుర్ని అన్యాయంగా చంపేసుకున్నాడు, తెలియక అమాయకంగా. ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు, మంచం మీద పెట్టాడు. ఈయన ఆఫీస్కి వెళ్ళే కంగారులో ఫోన్ తీసుకున్నాడు, ఆ వైరు తీయలేదు, స్విచ్ ఆపలేదు. ఆ మంచం మీద పసిపిల్ల ఉంది, 6-7 నెలల పసిపిల్ల. దానికి మెలకు వచ్చింది, పాక్కుంటూ వెళ్ళి ఆ వైరు నోట్లో పెట్టుకుంది. శ్రీమద్ రమారమణ గోవింద. ఆ స్విచ్ ఆపలేదు, వైరు తీయలేదు. మనలో చాలామంది చేసే పని ఇదే. నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెడతావా? అయిపోయింది. అసలు మాట్లాడకూడదు అలాంటప్పుడు. ఫోన్ మాట్లాడకూడదు ఛార్జింగ్లో ఉండగా. మాట్లాడాలి, తప్పదు అనుకుంటే ముందు స్విచ్ ఆపాలి. ఆపేస్తే కుదరదు, వైరు కూడా తీయాలి, అప్పుడే మాట్లాడాలి. మళ్ళీ మాట్లాడడం అయిపోయాక పెట్టు. కనీసం ఛార్జింగ్ అయిపోయే వరకు మాట్లాడకుండా ఉండు. చచ్చిపోతామా 2 గంటలు మాట్లాడకపోతే? అప్పుడే మాట్లాడాలా? ఫోన్ తీసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఆ వైరు మంచం మీద ఉండిపోయింది, స్విచ్ ఆపలేదు. ఈ పసిపిల్ల తెలియక దాన్ని నోట్లో పెట్టుకుంది. పిల్లలు దేన్నైనా నోట్లోనే పెట్టుకుంటారు. షాక్ కొట్టింది, చచ్చిపోయింది. చేతులారా చంపేసుకున్నట్టేనే. ఇంత ప్రమాదం కలిగిస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు. దీనికి మొత్తం ప్రపంచం అంతా బలైపోయింది వేళ. దాని నుంచి మనం కాపాడుకోగలగాలి ఖచ్చితంగా. అప్పుడే ఏదైనా సిద్ధిస్తుంది. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయ. సహజంగానే పిల్లలు చిన్నతనంలోనే మోగవాళ్ళు అయిపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, మెదడు ఎదగడం లేదు, అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఇవాళ స్మార్ట్ ఫోన్ మన ఇంట్లో ఉంది అంటే రోగం తెచ్చిపెట్టుకున్నట్టే లెక్క. అందుకని అత్యవసరం కాని వాళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడద్దు. ఒక చిన్న ఫోన్, బేసిక్ ఫోన్ అంటారు, ఆన్ ఆఫ్ సందేశం అవే ఉంటాయి, అదే వాడండి. అందరికీ ఎందుకండి పని లేక? 10వ తరగతి కుర్రాళ్ళ దగ్గర కూడా ఇంత పొడుగు ఫోన్ కనపడుతుందమ్మా. 10వ తరగతి అమ్మాయికి అబ్బాయికి అంత ఫోన్ అవసరమా? వాళ్ళు దాంట్లో ఏం చూస్తున్నారో మనకి తెలుసా?
దీనివల్ల కొత్తగా మోగతనాలు వస్తున్నాయి, అవిటితనాలు వస్తున్నాయి, కళ్ళు దెబ్బతింటున్నాయి, చెవులు దెబ్బతింటున్నాయి. కానీ ధైర్యం కోసం ఒక మాట చెబుతున్నా, పిల్లలకి, పెద్దలకి, ముఖ్యంగా పిల్లలకి ఏ రోగాలు వచ్చినా సరే చేయవలసిన వైద్యం చేయిస్తాం. కానీ ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ మేమేం పాపం చేసామో మాకు తెలియదు, పిల్ల ఒక్కగానొక్క పిల్ల ఈ రోగంతో బాధపడుతోంది, నువ్వే కాపాడాలి తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారు కాపాడు తీరుతుందమ్మా, అందులో సందేహం లేదు. పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయ. సహజంగానే మోగవాళ్ళైన వాళ్ళకు కూడా ఆవిడ కవిత్వం ఇచ్చింది. లెక్క ఒరిస్సాలో ఒక మూగ ఆయన ఉండేవాడు, మూగ, పుట్టు మూగ, ఆయనకు మాటలు లేవు. కానీ జన్మాంతర సంస్కారం ఏమిటో తెలియదు, ఆయనకు అమ్మవారంటే భక్తి. ఎక్కడైనా అమ్మవారి గుడి కానప్పుడు అమ్మ బాబా బా బా బాబా బాబా అని అరిచేవాడు పాప, అంతకంటే ఏం తెలియదు. ఆ అరిచి 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 10 ఏళ్ళు అరిచాడండి. ఎక్కడ ఊరికే ఏ విగ్రహం కనపడా బా 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 అని బాబా. దానికి కూడా అమ్మవారు కరుగుతుందమ్మా, అమ్మవారి తల్లి. ఇంకా పురుష రూపంలో ఉన్న దేవతల గురించి నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ స్త్రీ రూపంలో ఉన్న దేవతలు వెంటనే కరిగిపోతారు, అనుమానం లేదు. స్త్రీ హృదయం అది. ఇలా అలా మొత్తుకుంటూ ఉంటే ఒరిస్సాలో అమ్మవారు ఒరిస్సాలో ఉండే స్త్రీ రూపంలో వచ్చింది. ఒరిస్సా వాళ్ళకి అలవాటు, బాగా తాంబూలం వేసుకుంటారు, ఆడ మగ మొత్తం కిళ్ళి కిళ్ళి కిళ్ళి. అందుకే ఒరిస్సాలో బిల్డింగులకు రంగులు వేయరు, వీళ్ళు వేస్తారు శుభ్రంగా. ఒరిస్సాలో ఏ బిల్డింగ్కి రంగులు ఉండవు, వీళ్ళు ఉమ్ములేస్తారుగా, అవే రంగులు, ఇష్టమైన కలర్. అందుకని ఒరిస్సాలో భవనాలకు రంగులు వేయరు, వాళ్ళకి బాగా కిళ్ళి అలవాటు. ఎప్పుడు ఒరిస్సా వాళ్ళ బొగ్గలు కూడా ఇలా ఉంటాయి, లావుగా ఇంతంత బాగా వేసుకుని కిళ్ళి. అలాగే వచ్చింది, నువ్వు అలాగే ఆరాధించావు కదా, వచ్చి ఆ తాంబూల రసాన్ని తీసి ఇతనికి ఇచ్చింది, బాబా అనేవాడికి. ఆ తాంబూల రసాన్ని సేవించాడైనా. సర్వవాణి ముఖ కమల తాంబూల రసతం. సరస్వతీదేవి సేవించినటువంటి తాంబూలపు రసంలాగా అమ్మవారి యొక్క ఆ తాంబూలపు రసం ఆవిడ వేసుకున్నది ఈయన ముఖంలో ప్రవేశించగానే అద్భుతమైనటువంటి కవిత్వం. మూకాంబికా శతకం అంటారు. కలమంజుల వాగనుమిత గళమంగళకృత సుఖాయాక కళమంజుల వాగనుమిత గళ పంజరగత సుఖగ్రహ ఉత్కంఠ్యాత్ అంబ రదనాంతరం తే బింబఫలం శంబరారిణాతిష్టం. అంబ రదనాంతరం తే బింబఫలం శంబరారిణా ప్రతిష్ఠితం అనే అద్భుతమైన కవిత్వాన్ని 500 శ్లోకాలని ఈ తాంబూలపు రసం సేవించగానే ఆశువుగా చెప్పాడమ్మా మూక మహాకవి. ఆయన కంచి పీఠానికి పంచి పరమాచార్య కంటే బాగా 15 తరాల ముందు గురువుగా ఉండేవాడు ఆయన. అంత పెద్ద పీఠాధిపతి కాగలిగాడు. అదే శంకరాచార్య ఇక్కడ చెబుతున్నారు. అటువంటి అదృష్టం నాకు ఎప్పుడు పడుతుందమ్మా, మగవాళ్ళకు కూడా కవిత్వం వచ్చింది. వాణి ముఖ కమల తాంబూల రసతాం. అంత దివ్యమైన అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందమ్మా నారాయణ. ఇప్పుడు అమాయకంగా మనం పల్లెటూరు వాళ్ళమైనా ఏమీ లేకపోయినా అమ్మవారిని ప్రార్థించడం ఎలాగో ఒక్క 10 నిమిషాల్లో తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. నిన్ను చూడవలయు నిశ్చలమ్ముగనని. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే వీడు జ్యోతిస్వరూపంలో ఉన్న అమ్మవారి ముందు నిలబడినా, తాడి చెట్టు రూపంలో ఉన్న అమ్మవారి ముందు నిలబడినా ముందు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా? నిశ్చలంగా ఉండాలి. శరీరం కదలకపోవడం కాదు, మనస్సు కూడా కదలదు. ఏమీ ఆలోచన లేకుండా అమ్మవారి కేసు చూడడం ఉందే, అదే నిజమైన దర్శనం. భగవంతుడికి మనకి అడ్డంగా ఉండేది దిక్కుమాలిన మనస్సు అంటే ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే భగవద్ దర్శనం అయినట్టు లెక్క. అందుకని ఆవిడ ముందు నిలబడాలి, కానీ నిలబడలేం. ఎందుకో తెలుసా? నిన్ను చూడవలయు నిశ్చలమ్ముగనని
తలపులన్నీ మూసి నిలచియుండ నిన్ను చూడవలయు నిశ్చలమ్ముగనని తలపులన్నీ మూసి నిలచియుండ అంతలోనే పగులును ఆలోచనల భాండము అంతలోనే పగులును ఆలోచనల భాండము ఇంత మౌనమీయవేమే తల్లి ఇంత మౌనమీయవేమే తల్లి అని అమ్మవారిని ప్రార్థన చేయాలి. అమ్మ నేను నిశ్చలంగా చూద్దామని దండం పెట్టి ఇలా నిలుచుంటే మనస్సులో రకరకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈవిడ అమ్మవారేనా? ఈవిడ కాపాడుతుందా? ఇంతకంటే గొప్ప దేవుడు ఉన్నాడేమో, అసలు ఎందుకు చేస్తుంది? ఈవిడెవరు? ఎక్కడ పుట్టింది? ఎన్ని ఆలోచనలు వస్తున్నాయండి. మనం ఏమైనా తిన్నగా ఉండగలిగామా? ఈ తిన్నగా లేని ఆలోచనలు కూడా ఆవిడకే సమర్పించి, అమ్మ నేను నిన్ను ప్రార్థిద్దామని నిశ్చలంగా ఉందామంటే అంతలోనే పగులును ఆలోచనల భాండము. ఏదో మంచినీళ్ళు పూర్వం కుండలతో తెచ్చేవారు, బిందెలు కూడా లేని రోజుల్లో. ఆ కుండతో నీళ్లు పట్టుకొస్తే ఇంటి దాకా వచ్చాక కుండ పగిలిందనుకోండి, చేసేదే ఉంది, మొత్తం నీళ్లు పోయినట్టే. అలాగే మనస్సు అనే కుండ పగిలిందమ్మా, ఆలోచనలు బయటకు వస్తున్నాయి తల్లి, ఎలా చేయమంటావు? ఏం చేయమంటావు? అందుకని ఇంత మౌనమీయవేమే తల్లి, నాకు మౌనాన్ని ఇయ్యవమ్మా అని ప్రార్థన చేయాలి. ఆ మౌనంగా మనం ఉదయం అరగంట, సాయంత్రం అరగంట మన ఇంట్లో మనమే మౌనంగా ఉండి సాధన చేయగలిగితే ప్రతి ఒక్కరూ భగవద్ దర్శనాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ పొందగలుగుతారు. నేను చెప్పడం లేదు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ మాట. ఎవ్వరి మనస్సు నిరంతరం భగవన్నామస్మరణలో రమిస్తుందో వారికి భగవద్ దర్శనం అయి తీరుతుంది. వేరే సాధనలేవి అవసరం లేదు, అన్ని సంశయాలు తీరిపోతాయి అని రామకృష్ణ బోధామృతంలో 591వ వచనంలో చెబుతాడు ఆ మహానుభావుడు. అందుకని అమ్మవారి ముందు నిశ్చలంగా మౌనంగా ఉండాలి. అందులో కూడా అమ్మవారి కరుణ ఎలాంటిదంటే, ఇంకొక మాట శంకరాచార్య చెబుతున్నారు దేవీ స్తోత్రంలో, న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి కథా న చ ఆహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతిమఖో న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. పల్లెటూరి ప్రజలు కాబట్టి ఒక్క మాట చెబుతున్నా, మాకేవో తెలుసని మీకేవో తెలియదని అనుకోకండి. తెలియని మీరు, తెలిసిన మేము అంతా అజ్ఞానులమే అమ్మవారి ముందు. ఏ పుస్తకము చదవకపోతే మనం ఏమనుకుంటామంటే జ్ఞానం లేదు, చదవలేదు అనుకుంటాం. అనేక పుస్తకాలు చదివి మేమేమనుకుంటాం తెలుసా, ఈయన్ని చదవకుండా ఉండాల్సింది సుఖంగా ఉండేవాళ్ళం అనుకుంటాం. పుస్తకాలు ఎక్కువ చదివిన కొద్దీ ఏమవుతుందంటే బుర్రపాడైపోతుంది. ఆయన ఒకలా చెప్తాడు, ఈయన ఒకలా చెప్తాడు, ఇవన్నీ చదివి మాకు బుర్రపాడైపోతుంది. అందుకే ఒక రకమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నాక మళ్ళీ ఇంకా పక్కదారి పట్టకూడదండి. మంచో చెడ్డ వెళ్ళిపోవడమే. భీమవరం నుంచి ముత్యాలపల్లి రావడానికి 2-3 మార్గాలు ఉండొచ్చు, ఒకటే ఏముంది, ఏదో మార్గం వచ్చాం, సగం వచ్చాం, అప్పుడు ఏమంటారు ఇది కాదండి అలా అంటారు. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే బోల్డ్ అవుతుంది. వస్తాం, ఇంకో అరగంట ఆలస్యంగా వస్తాం, ఏమైంది? ఆ మార్గాన్ని నమ్ముకుని వెళ్ళిపోవాలి. దాన్నే శంకరాచార్య ఏమంటున్నారంటే, నా మంత్రం నో యంత్రం, నాకు మంత్రం తెలియదు. సరిగ్గా మన అందరి గురించి శంకరాచార్య చెబుతున్నారనమాట. మంత్రం అంటే ఏమిటో నాకు తెలియదు. నో యంత్రం, ఏదో శ్రీచక్రం అంటారు, యంత్రం అంటారు, ఏదో చతుర్ముఖ యంత్రం అంటారు, బహిర్ముఖ యంత్రం అంటారు, రకరకాల రాగిరేకుల మీద రాస్తారు. ఈ యంత్రాలు కూడా నాకేం తెలియదు. తదపిచ నజానే స్తుతి కథ, నిన్ను స్తుతించేటువంటి కథలు, పురాణ కథలు ఉంటాయే అవి కూడా నాకు తెలియవు. నచ ఆహ్వానం, నిన్నెలా ఆహ్వానించాలో, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి, నీరాజనం సమర్పయామి, ఇవన్నీ అండం కూడా నాకు తెలియదమ్మా. నచ ఆహ్వానం ధ్యానం, నిన్ను ధ్యానించడం కూడా నాకు తెలియదు. తదపిచ నజానే స్తుతిమఖో, స్తుతి కథలు తెలియకపోతే వేరే విషయం, పురాణ కథలు. కనీసం అమ్మా నీకు జయమగుగాక అని ప్రార్థించడం కూడా నాకు తెలియదు.
మరి ఇంకేం తెలుసున్నాయి? నజానే ముద్రాస్తే శాంభవి ముద్ర, జ్ఞానముద్ర, కేచరీ ముద్ర, అభయముద్ర, ఇవో రకరకాల ముద్రలు అంటారు. అవన్నీ నాకు తెలియదు. నజానే ముద్రాస్తే అని చెబుతున్నారు. నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, పురాణ కథలు తెలియవు, స్తోత్రాలు తెలియవు, ఆహ్వానించడం తెలియదు, ఏమీ తెలియదు. పైగా ఇంకో మాట చెబుతున్నారు, తదపిచ నజానే విలపన, ఇవన్నీ నాకు రావు అని నీ దగ్గర ఏడవడం కూడా నాకు తెలియదు అన్నాడు. మరి రానివాడు ఏడవాలి కదా. ఇవన్నీ నాకు రావు అని నీ దగ్గర ఏడవడం కూడా నాకు తెలియదు. ఏడవడం తెలియకపోవడం ఏంటండి? మన అహం ఏడవనివ్వదు. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళామంటే అహం కరిగిపోవాలి, అహం కరిగిపోవాలి. కరిగిపోతుంది, గమనించండి. గుళ్ళోకి వెళ్ళగానే మనం ఏం చేస్తామండి? ఎవ్వరూ చెప్పకుండానే, పూజారాయం చెప్పకుండానే వేసుకుంటామా లేదా? ఎవరు చెప్పారు? గుడి దగ్గర లోపలికి వచ్చిన వారు చెంపలు వేసుకోవాలను అని ఎక్కడా లేదు. పూజారి గారు ఏమైనా చెప్పారా? చెంపలు వేసుకో చెప్పలేదు. అనేది తీర్థం పుచ్చుకో, ప్రసాదం పుచ్చుకో అంటాడు, కానీ చెంపలు వేసుకోమని ఏ పూజారి చెప్పడు. మరి ఎవ్వరూ చెప్పకుండానే మనం ఇది చేస్తున్నాం కదండి. అంటే ఏంటో తెలుసా? అప్రయత్నంగా అమ్మవారి దృష్టి మన మీద పడగానే మనలో తప్పులు మనకు గుర్తొచ్చాయి, గొప్పలు గుర్తు రాలేదండి. అది విషయం. ఆ తప్పులు గుర్తొచ్చి అమ్మ పొరపాటైంది, ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు చేయను, ఇది ఉండాలి. ఇది పశ్చాత్తాపం. సరిగ్గా వ్యాసభారతంలో శాంతి పర్వంలో వ్యాసుడు చెబుతాడు, తప్పు చేసిన వాళ్ళు కూడా ఒకవేళ మహాపాపమే చేశాం, కంగారు పడక్కల్లా, పశ్చాత్తాపం ఉంటే చాలు, ఆ పాపం నుంచి విముక్తులవుతాం. వితప్యమానః పురుషః పాపాద్ వ్యపరిముచ్యతే, వితప్యమానః పురుషః పాపాద్ వ్యపరిముచ్యతే, న తత్కార్యం పునరితి ద్వితీయాత్ పరిముచ్యతే అని శాంతి పర్వంలో చెబుతాడు. నిజంగా మనం ఎవరికైనా తల్లికో, తండ్రికో, భార్యకో, భర్తకో, బిడ్డలకో, స్నేహితుడికో ద్రోహం చేసుంటే చేశాం, తెలిసి చేశామో తెలియక చేశామో చేశాం, బయట ఒప్పుకోలేం. అమ్మవారి గుళ్ళోకి వచ్చి ఒప్పేసుకోవాలి. అమ్మ చేశాను, నీకు చెబుతున్నాను కదా, ఇదిగో చెంపలేసుకుంటున్నా. నతత్కార్యం పునరితి, మళ్ళీ చెయ్యను, నేను పశ్చాత్తాపడుతున్నా అంటే వెంటనే అమ్మవారు తన బిడ్డగా స్వీకరించి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందమ్మా. ముత్యాలమ్మ అమ్మవారు అంత దయామయి. పాపాలన్నీ దాచిపెట్టుకుని ఎవరికీ చెప్పకుండా, ఎక్కడా ఒప్పుకోకుండా, అలాగే ఇంకా దాన్ని కప్పిపుచ్చుకుంటూ సమర్థించుకుంటూ, పైగా ఎదుటి వాళ్ళని తిట్టిపోస్తూ ఉంటే జీవితం అంతా క్షోభపడతాం. మళ్ళీ వచ్చే జన్మలో కూడా అలాగే క్షోభపడతాం. పాపానికి పరిహారం పశ్చాత్తాపం. సమస్త శాస్త్రాలు చెప్పిన మాట. ఎన్ని యజ్ఞాల కంటే, యాగాల కంటే, తీర్థాల కంటే, యాత్రల కంటే గొప్పది పశ్చాత్తాపం. నేను చేసిన తప్పు వల్ల అతనికి ఇంత అన్యాయం జరిగింది కదా, ఆ కుటుంబం అంత ఇబ్బంది పడింది కదా అని మనస్సులో నీ పూజా మందిరంలో నువ్వేనా పశ్చాత్తాపడితే ఆ పాపం ఆ క్షణంతో పోయినట్టే లెక్క అన్నారు. ఖచ్చితంగా పాపం పోగొట్టుకుందుకు హిందూ ధర్మంలో చాలా సులభమైన ఉపాయాలు ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళక్కల్లా, ఏం చేయక్కల్లా, మన మనస్సును మనమే ప్రక్షాళన చేసుకోవడం. కన్నీరు బయటికి కాదు, లోపలికి కూడా ఆ కన్నీటితో మనస్సును కడిగాడు. అవునమ్మా తెలియక చేసా, ఏం చేయమంటావు, ఇప్పుడు ఏం చేయమంటావు, ఇన్నేళ్ళు అయ్యాక ఎలా కాపీ ఏం చేసుకుంటాం. అందుకని నేను భరించలేను ఇవన్నీ అంటే అమ్మవారు అవన్నీ కోఆపరేటివ్ సొసైటీ రుణాలన్నీ మాఫీ చేసినట్టుగా మొత్తం పాపాలు మాఫీ చేసి మనని సన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే శంకరాచార్య ఏమంటున్నారంటే, నీ మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, నిన్ను స్తుతి చేయడం తెలియదు, పురాణ కథలు తెలియదు, ధ్యానం తెలియదు, చివరికి అవన్నీ రావని ఏడవడం కూడా తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసుట. ఏమిటది? పరం జానే మాతక త్వదనుసరణం క్లేశహరణం. నిన్ను అనుసరిస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని క్లేశాలు హరించుకుపోతాయి అన్న విషయం మాత్రం మాకు బాగా తెలుసు అన్నారు. అనుసరించడం ఎలాగండి? దానికి మార్గం చెప్పి నేను సెలవు తీసుకుంటా. భగవంతుడిని అనుసరించడం అంటే ఎలా అనుసరించాలి? ముత్యాలమ్మ జాతర అవుతుంటే వెనకాల పెడుతూ ఉంటావా? అది కాదు. ఎంతసేపు పెడతావు, ఎంతసేపు రాణిస్తారు, కాసేపటికి ఎక్కువ అయ్యారు జనం అంటారు. అనుసరించడం అంటే ఎప్పుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం మనస్సులో స్మరించడమే భగవంతుణ్ణి అనుసరించడం.
ఇక్కడ ముత్యాలమ్మ దేవత పరంగా మీరు స్మరించాల్సిన మంత్రం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. దీనికి ఎవరో సూర్యగ్రహణం నాడో చంద్రగ్రహణం నాడో నదీ తీరంలో కూర్చోబెట్టి ఎవరు ఉపదేశం చేయక్కల. ఇన్ని వేల మందిలో నేను చెబుతున్నాను కదా స్పష్టంగా ఆ మంత్రాన్ని గ్రహించి ఏమీ ఆపద వచ్చినా సరే రాకపోయినా సరే, సుఖంగా ఉన్నా సరే దుఃఖంగా ఉన్నా సరే, స్నానం చేస్తున్నా సరే నిద్రపోయినా సరే, నిరంతరం మనస్సులో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే జపసాధన చేయండి. 6 నెలల్లోగా మీకు ఫలితాలు కనపడతాయి. ఫలితాలు కనపడకపోతే నేను కాకినాడలో పెద్దల సాక్షిగా సహస్రావధానం చెయ్యనట్టే లెక్క. అంత నమ్మకంతో చెబుతున్నాను. ఖచ్చితంగా మీరు జపసాధన చేస్తే కలిగే ఫలితం ఏమిటో తెలుసా? 6 నెలల్లో ముందు మీ కంఠస్వరం మారిపోతుంది, చాలా మధురంగా మారుతుంది. మీరు పాట పాడినా పద్యం పాడినా మాట్లాడినా మధురంగా ఉంటుంది. అదే సాధన ఇంకొక ఏడాది పాటు కొనసాగిస్తే ముఖంలో తేజస్సు కనపడుతుంది. ఏమిటో ఈ మధ్య వెలిగిపోతున్నావు అంటారు, అది ఆవిడ తేజస్సు, మంది కాదు. అదే సాధన 2 ఏళ్ల పాటు కొనసాగిస్తే ఆశ్చర్యకరం. మనం ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది, సందేహమే లేదు అక్కడ. ఏది సంకల్పిస్తే అది. అంత సాధన అంత ఫలితం జపానికి ఉంది. ఆ జపానికి చేయడానికి జపానికి వెళ్ళాల్సిన పనే లేదు ఇక్కడ. ఇంట్లో జపానికి వెళితే చాలు. పొద్దున్న అరగంట, సాయంత్రం ఒక అరగంట ఖచ్చితంగా మీ ఇంట్లో మీకు నచ్చిన చోటే కూర్చోండి. వీలైతే ఆలయానికి రండి, వచ్చి నమస్కారం పెట్టుకోండి. మీ ఇంట్లో మీరు పొద్దున్న సాయంత్రం కూడా కళ్ళు మూసుకుని కూర్చొని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని అరగంట సేపు పొద్దున్న, అరగంట సేపు సాయంత్రం వీలైనంత కాలం చేయండి. 6 నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. అందరూ ముత్యాలపల్లిలో ప్రజలందరూ నిజంగా ముత్యాల్లాగే ప్రకాశిస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాక గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. మాట వచ్చింది కాబట్టి ఒక్కటి చెబుతున్నా, పల్లెటూళ్ళలో ఇది చెప్పాల్సిన పని లేదు. కానీ నాకు ఒక మంచి మాట చూస్తే వెంటనే చెప్పేయడం అలవాటు. నేను వస్తూ కూడా చూశా, మొన్న హైదరాబాదులో కూడా చూశా. మానవ జీవితాలు ఎందుకింత దుఃఖమయమయ్యాయో నాకు అర్థమైంది. జంతువులు మనని శపిస్తున్నాయండి, జంతువులు మనని శపిస్తున్నాయండి. ఆవులు చెత్త కుప్పల పక్కన కనపడుతున్నాయి, కుక్కలు మన ఇళ్లల్లో కనపడుతున్నాయమ్మా. దేశ దౌర్భాగ్యం, దేశ దౌర్భాగ్యం. ఇది పల్లెటూళ్ళలో అవసరం లేదు. ఇక్కడ కుక్కల్ని ఎవరూ పెద్దగా పెంచరు. భీమవరంలో చెప్పినా పర్వాలేదు. కానీ నా తొందర ఎలాంటిదంటే, ఏమో రేపు నేను ఉంటానో ఉండనో, నాకు ఎందుకు వచ్చింది, మంచి మాట తోచింది చెప్పేయి. చప్పట్లు కొట్టారా లేదా? ఇవాళ హిందూ ధర్మ రక్షకులుగా మనం గోవుల్ని కాపాడాలి, గోవుల్ని కాపాడాలి. ఆవులు చెత్త కుప్పల దగ్గర కనపడుతున్నాయి, కుక్కలు మన పక్కలెక్కి కూర్చున్నాయండి ఇక్కడ. వేటిని పోషించాలి, వేటిని విసర్జించాలి. ఈ కుక్కలు మళ్ళీ విదేశాల నుంచి తెచ్చుకుంటారు, వాటిని సబ్బెట్టి తోముతారు. వాటికో డ్రెస్సు, వాటికో డ్రాయరు, వాటికో మేత, వాటికో డాక్టరు, కుక్క డాక్టరు. మనుషులకు లేరు ఇక్కడ. ఆవులనా పెంచుకోవలసింది కుక్కలనా? ఆవులేమో చెత్త కుప్పల దగ్గర ప్లాస్టిక్ సంచులు తింటున్నాయి. ఇవి మన ఇష్టం వచ్చినప్పుడు చెత్త పారేసి అందులో సంచిలో పెట్టి పారేస్తే పాపం దానికి తెలియక భగవంతుడు దానికి చేతులు ఇవ్వాల, మూతి ఒక్కటే ఇచ్చాడు. ఎలా ఎలా అంటుంది, ఆ ముడి రాదు, మింగేస్తుంది. ఒక్కొక్క ఆవు యాతన పడుతుంటే ఆపరేషన్లు చేస్తే 15 కేజీల ప్లాస్టిక్ సంచులు ఒక్క ఆవు కడుపులో ఉన్నాయండి. మనం హిందువులమేనా? అసలు మనుషులమేనా? ఈ పరిస్థితిలో మార్పు రావాలి. చెత్త కుప్పల దగ్గర ఉండవలసింది కుక్కలు, మన ఇంటి పెరట్లో ఉండవలసింది గోవులు. అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. హలో 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 తెలుగువారి సాంప్రదాయ ప్రవచన కిరీటి ఇప్పటి వరకు కూడా మనందరినీ అలరించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారి ప్రసంగాన్ని మనంతా కూడా మనసారా ఆస్వాదించాం. మీ అమ్మాయిల ఆశీస్సులు అందించాం వారికి. ఇంత అద్భుతమైనటువంటి ప్రవచన కిరీటి గారికి మరి ఆలయ ఏవో గారు, ధర్మగర్తల మండలి చైర్మన్ గారు, తదితర పెద్దల ఆధ్వర్యంలో వేదమంత్రాల సాక్షిగా స్వామివారికి ఆశీర్వదించడం జరుగుతోంది. కనులారా వీక్షించండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఇవే వారికి శ్రీరామ రక్ష. హలో, మనందరి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గరికిపాటి నరసింహరావు గారికి మరొకసారి హృదయపూర్వక కళాభివందనలు తెలుపుతున్నాం. హరి ఓం. భక్తులందరికీ విజ్ఞప్తి, నేను వెళ్ళేటప్పుడు ఎవరు ఫోటోలు తీయొద్దు, పాదాభివందనాలు చేయొద్దు, ఏవీ చేతుల్లో పెట్టద్దు. అందుకని మీరందరి నుంచి నేను అడిగే భిక్ష ఒక్కటే, నేను 2 గంటల పాటు చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి వెంటనే ఆచరించండి. ఆ ఆచరణ భిక్ష నాకు ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదు. వాటిని అమల్లో పెట్టండి. విని వదిలేయకండి ఆ మాటల్ని. మీకు నచ్చినవి ఆచరించండి, నచ్చకపోతే వదిలేయండి. పోని నచ్చినవైనా వెంటనే ఆచరణలో పెట్టండి. ఆ ఆచరణ భిక్ష తప్ప మరేదీ నేను కోరడం లేదు. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ స్వస్తి.